ఈరోజు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పవిత్రత ఈ రెండు కూడా మిళితమై ఏ విధంగా ఉంటే అని అనటానికి మీతో కలిసి బైబిల్లో ఉన్నటువంటి ఒక పాట మీతో కలిసి ధ్యానం చేస్తా. హానోక్ గారు పాటలు బాగా రాస్తారు, బాగా పాడతారు. ఇది కూడా ఒక పాటే. ఇది చాలా చరిత్ర కలిగినటువంటి పాట. నేను ఒకవేళ ఆ పాట మొదలు పెడితే, అంటే నాకు పాడటం రాదులేండి, పాట గురించి చెప్తే మాకు తెలిసి ఈ పాట అని మీలో చాలామంది ఒప్పుకుంటారు. ఒకవేళ లూథరన్ సంఘానికి అలాంటి సంఘాలకు వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పాట చాలాసార్లు పాడి ఉండుంటారు. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. ఆ పాట ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ పాట 147వ కీర్తన. మీ దగ్గర బైబిల్స్ ఉంటే 147వ కీర్తన తీయండి. ఈ కీర్తన ఏ సందర్భంలో పాడారో మీకు ముందు సందర్భాన్ని చెప్తాను, కథలాగా చెప్పుకుంటూ వస్తా. కీర్తన తీసిన తర్వాత మీరు తల పైకెత్తితే అప్పుడు నేను కథ చెప్తాను. ఆ తర్వాత ఈ కీర్తన మనం ధ్యానం చేయబోతున్నాం. అది ఈరోజు మనం చేసేటువంటి పని. సరే, ఈ పాట పాడటానికి 150 సంవత్సరాల ముందు జరిగిన విషయం. ఈ పాట ఎప్పుడైతే పాడారో ఆ పాట పాడటానికి దగ్గర 150 సంవత్సరాలకు ముందు సుమారు 730 క్రీస్తు పూర్వం ఆ ప్రాంతాల్లో యెషయా అనేటువంటి ప్రవక్త ఉండేవాడు. 730 సంవత్సరాలకు ముందు యెషయా అనేటువంటి భక్తుడు ఉండేవాడు, ప్రవక్త. ఆయన దగ్గర 45-50 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని హెచ్చరించాడు. ఏమనంటే, మీరు బాగుండాలా, మీరు బాగుండకపోతే దేవుడు కోపం వస్తుంది, దేవుడు కోపం వచ్చిందంటే బాగోదు. ఉత్తరాన్ని నుంచి ఆయన శత్రువుని పంపిస్తాడు మీ మీదకి. ఆ శత్రువు మీ మీదకు వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తాడు, జాగ్రత్త అని చెప్పాడు. కానీ పట్టించుకోలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత హబక్కూకు అనే ప్రవక్త వచ్చాడు, నహూమ్ అనే ప్రవక్త వచ్చాడు. వీళ్ళు కొద్ది కాలం చేశారు. వీళ్ళ తర్వాత ఇర్మియా అనేటువంటి ప్రవక్త వచ్చాడు. 40 సంవత్సరాలు ఆయన ప్రవచించాడు. ఇర్మియా దగ్గర నాలంటోడే. అనంటే ఎప్పుడు అరుస్తూ ఉండేవాడు, ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు అనమాట. అందుకే ఏడుపు కొట్టోడు అని ఆయనకి పేరు. ఆయన పేరే అంతే, ఏడుపు కొట్టోడు అని. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. రే, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు రా, జాగ్రత్త అని ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు. అందుకే ఇర్మియా అంటే ఎవ్వరికి ఇష్టం ఉండేది కాదు. ఇర్మియాని ప్రతి ఓడు తిట్టినోడే, ఇర్మియాని ప్రతి ఓడు కొట్టినోడే, ఇర్మియాని ప్రతి ఓడు చంపాలనుకున్నాడు. సొంత తోబుట్టులే, ఇది సస్తే బాగుండు అని తిట్టుకున్నారనమాట ఇర్మియా. 40 సంవత్సరాలు ప్రవచించాడు. ఈ విధంగా మొత్తం 150 సంవత్సరాలు ప్రవచించిన తర్వాత ఇశ్రాయేలీలు ఎంతకీ మాటన్లా, యూదులు ఎంతకీ మాటన్లా. వినకపోతే ఏమైంది, తూర్పు నుంచి శత్రువు వచ్చేసాడు. ఆయన పేరు నెబుకద్నెజర్. వచ్చి ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి ఆ మనుషుల్లో ఉన్నటువంటి యవ్వనస్తుల్ని దగ్గర 10,000 మందిని ఎత్తుకెళ్ళిపోయాడు బానిసలుగా పెట్టుకోవడానికి. అందుట్లో మనకి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో తెలుసు కదా వాళ్ళు. అదే సమయంలో యెరూషలేం దేవాలయం ఉంటుంది కదా, యెరూషలేం దేవాలయం చాలా ఖరీదైన దేవాలయం. మనం ఇంటికి సున్నం వేసుకుంటాం కదా, ఆయన ఏం చేశాడంటే గోళ్ళకి సున్నం పూయిలా బంగారాన్ని పొదిగాడు. ఇటుకరాయి పీకేస్తే బంగారం ఊడొచ్చేది. అలాగ మొత్తం రాళ్ళన్నీ ఓడబూకేసి పాడిపడిపోయిన దిబ్బలాగా చేసేసాడు ఎవరు, నెబుకద్నెజర్. కేజీలు బంగారం తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఇక వెళ్ళిపోక ముందు దేవుడు ఒక చిన్న మాట చెప్పాడు. రే, మీరు వెళ్ళిపోతున్నారు కదా, ఒక మాట గుర్తుపెట్టుకోండి. 70 ఏళ్ళు ఆ విధంగా మీరు శ్రమ పొందిన తర్వాత, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ చచ్చిపోతారు కదా, 70 ఏళ్ళు అంటే చచ్చిపోతారు కదా, అందరూ ముసలోళ్ళే చచ్చిపోయిన తర్వాత కొత్త తరం పుడతారు కదా, వాళ్ళల్లో ఎవరైనా ప్రార్థన చేసి క్షమాపణ అడిగితే అప్పుడు నేను వెనక్కి తీసుకొస్తా అని చెప్పాడు. అయితే 70 ఏళ్ళ తర్వాత ఈ వాక్యాన్ని ఒక ముసలోడు చదివాడు. ఆ ముసలోడు పేరు దానియేలు. చదివి దగ్గర 85 ఏళ్ళు ఆయనకు అప్పుడు ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు ఇర్మియా ద్వారా చెప్పావు కదా, మేము ప్రార్థన చేస్తే వెనక్కి తీసుకెళ్తానని తీసుకెళ్ళవా అని ప్రార్థన చేశాడు. వెనక్కి వచ్చేశారు. కోరేషు అనేటువంటి రాజు వెనక్కి పంపించేశాడు. ఆయన పంపించాడు, బంగారం ఇచ్చి పంపించాడు, మనుషుల్నిచ్చి పంపించాడు. దగ్గర 50,000, 47,000 మంది అట్లా పంపించాడు. వచ్చిన 7 నెలలకి వాళ్ళు బలులు అర్పించడం మొదలుపెట్టారు, దహన బలులు అర్పించడం మొదలుపెట్టారు. తర్వాత మందిరం కట్టాలి, మానేశారు. 20 సంవత్సరాలు మందిరం కట్టాల. అప్పుడు హగ్గై అనే ప్రవక్త వచ్చారు. బుద్ధి ఉందా లేదా,
రాజుగారి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నారు, మందిరం కట్టుకుంటానని, సొంత బిల్డింగులు కట్టుకుంటారా అని తిట్టాడు. అప్పుడు మళ్ళీ బుద్ధి వచ్చి వాళ్ళు మందిరం కట్టేశారు. మందిరం కట్టేసిన తర్వాత దగ్గర దగ్గర ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు మందిరం చుట్టూ ప్రహారీ గోడ లేదు. మందిరానికి చుట్టూ ఉన్న ప్రహారీ గోడకి గుమ్మాలు కూడా లేవు. గుమ్మం ఏమో పరువుకి సాదృశ్యం, గోడ ఏమో భద్రతకు సాదృశ్యం. అటు గోడ లేదు, ఇటు గుమ్మం లేదు, అటు పరువు లేదు, ఇటు భద్రత లేదు. అలాగ ఒక 90 ఏళ్ళు దాకా ఉన్నారు. అప్పుడు నెహెమ్యా అనేటువంటి ఒక భక్తుడు తెలుసుకొని ప్రార్థన చేశాడు. 100 రోజుల పైన ప్రార్థన చేశాడు, దగ్గర దగ్గర 120 రోజులు. ప్రభా ప్లీజ్ గోడ కట్టవా, గుమ్మం లేవు ప్రభా, పరువు లేదు ప్రభా అని ప్రార్థన చేశాడు. ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏమనంటే, నెహెమ్యా నువ్వే కట్టయా, వెళ్ళి కట్టు అని అన్నాడు. వెళ్ళాడు నెహెమ్యా, ప్రార్థన చేశాడు బాగా, అందరినీ పురికొల్పాడు. అందరూ వచ్చి గోడ కట్టేశారు. 52 రోజుల్లో అయిపోయింది. గోడ అంటే ఏదో సన్న కాంపౌండ్ వాళ్ళు అనుకోవద్దు. గోడ చాలా పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దగా ఉంటుంది అంటే 6 గుర్రాలు పరిగెడతాయి పైన. ఒక్కో చోట గోడ అయితే దగ్గర దగ్గర 40 అడుగులు అట్లా ఎత్తు ఉంటుంది అనమాట, అంటే 4 అంతస్తులు ఎత్తు. అంత పెద్ద గోడ 52 రోజుల్లో కట్టేసేసారు. ఎందుకంటే వేల మంది కట్టేశారు గోడ. ఆ గోడకి మొత్తం 8 గుమ్మాలు, ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క పేరు, పేడ గుమ్మం, నీటి గుమ్మం, గొర్రెల గుమ్మం, ఇట్లాగా పేరు ఉందన్నమాట. ఒక గుమ్మం పేరు నీటి గుమ్మం. ఆ నీటి గుమ్మం బయట పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ దగ్గర ఇలాగ ఒక పెద్ద స్టేజ్ వేసి నెహెమ్యా అందరి ఇశ్రాయేలీని పిలిచాడు, యూదుని వచ్చారు. వాళ్ళు అక్కడ నుంచొని ఉన్నప్పుడు ఆ స్టేజ్ మీదకి పాస్టర్ గారిని ఎక్కించాడు. పాస్టర్ గారి పేరు ఎజ్రా, వాళ్ళు యాజకులు అంటారు. ఆయన ఎక్కించారు. వాక్యం చెప్పండి మీరు అన్నారు. ఈ ఇశ్రాయేలీలు 100 సంవత్సరాల పైన వేరు దేశాల్లో ఉన్నాను కదా, కాబట్టి వాళ్ళు హిబ్రూ భాష మర్చిపోయారు. ఎజ్రా ఏమో హిబ్రూలో మాట్లాడేవాడు, వీళ్ళకెవ్వడికి అర్థం కావట్లేదు. అందుకనే తర్జుమా చేసేవాళ్ళు తీసుకొచ్చాడు. ఎంతమందినో తెలుసా, మనకి సర్వసాధారణంగా తర్జుమా చేసేవాడు ఒకడు ఉంటాడు, ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులో మాట్లాడేవాడు. ఆయనకి అట్లా కాదు, ఒక్కడికి 12 మంది, అన్నంటే 12 భాషల్లోకి తర్జుమా చేశారు అన్నమాట. ఇటు ఆరుగురు అంటే ఈయన ఒక వాక్యం చెప్తే ఈయన ఆయన 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 అదరిది ఈయన అలా మొత్తం 12 భాషల్లోకి. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా నుంచోనే వాక్యం విన్నారు. కూర్చోలా, నుంచోనే 6 గంటల సేపు వాక్యం విన్నారు. విని ఇక 3 గంటలు అవుతున్నప్పుడు ఏడవడం మొదలు పెట్టారు అందరూ. అప్పుడు నెహెమ్యా స్టేజ్ ఎక్కి, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నారంటే, అయ్యా వాక్యం వింటా ఉంటే గుచ్చుకుందయా, బాధగా ఉంది అని అంటే, అరే దేవుడు కృప చూపించాడు, దేవుడు కార్యం చేశాడు, దేవుడు మంచోడు, ఇప్పుడు మనం దేవుని స్తుతించాల, దేవుణ్ణి ఆరాధించాలా అని ఆయన అని చెప్పి, ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా వీరు క్వైర్ మెంబర్స్ కదా, ఓకే, మీరు పాట పాడితే వినాలని ఉంది కానీ ఆ సార్ ఒప్పుకోవట్లేదు, అయిన తర్వాతనే మీరు పాడండి, నేను వింటాను, ఓకే రైట్. అయితే ఆ క్వైర్ మెంబర్స్ అందరినీ ఆయన పిలిచి 2 ముక్కలు చేశాడు. చేసి వాళ్ళందరినీ గోడెక్కమన్నాడు. ఎక్కి ఒక ముక్కనేమో, ఒక భాగాన్నేమో ఇటు, ఇంకో భాగాన్నేమో ఇటు, గోడ మీద నడుచుకుంటూ తిరగమన్నాడు. వాళ్ళు గోడ మీద తిరుగుతూ పాడినటువంటి పాటే ఈ 147వ కీర్తన. దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది. సార్ ఇదంతా ఎక్కడ సార్ అని ఆయన చప్పట్లు కొడుతున్నాడే, అంత కొట్టాల్సిన అవసరం లేదు. అంత కొట్టాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బైబిల్ చదివితే తిన్నగా ఉంది, పెద్ద విషయం కాదు. అర్థమైందా? వీళ్ళు వెనక్కి రావటం, గోడ కడటం, ఇదంతా కూడా ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం చదివితే తెలిసిపోద్ది. అర్థమైందా? నెహెమ్యా గ్రంథం మొదటి 6 అధ్యాయాల్లో గోడ కట్టేశాడు, ఓకే. 8వ అధ్యాయంలో అందరినీ పిలిచి వాక్యం చెప్పించాడు. 12వ అధ్యాయం 27వ వచనం నుంచి 42వ వచనం దాకా చదివితే వీళ్ళని గోడెక్కించి 2 గుంపులు చేసి అటు ఇటు వెళ్ళమని చెప్పి ఆ గుంపులో వాళ్ళు పాడినటువంటి పాట ఇది అని మనకు అర్థమవుతుంది అనమాట, ఓకే. సో మీకు చరిత్ర అంతా చెప్పా, 150 సంవత్సరాల చరిత్ర కథలాగా చెప్పా, అర్థమైంది కదా. కాబట్టి వీళ్ళు ఏంటనంటే, మేము ఇన్ని సంవత్సరాలు ఎక్కడో పరాయి దేశంలో బానిసలుగా ఉన్నాం, వెనక్కి వచ్చాం, చక్కగా మందిరం కట్టేసుకున్నాం, మా పట్టణం అయిపోయింది అని సంతోషంగా ఆ గోడ మీద తిరుగుతూ వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ పాడినటువంటి పాట 147వ కీర్తన. ఇప్పుడు వస్తారా 147వ కీర్తనలోకి? 147వ కీర్తనకి 20 వచనాలు. 20 వచనాలు కరెక్టేనా? 20 వచనాలు. 20 వచనాల్లో వాళ్ళు దేవుణ్ణి ఎందుకు స్తుతించారంటే 3 కారణాలు.
3 కారణాలు. మొదటి 6 వచనాల్లో మొదటి కారణం ఏంటనంటే, మేము బంధకాల్లో ఉన్నాం, దేవుడు బయటికి తెచ్చాడు, అందుకే దేవుడు మంచోడు. మేము బంధకాల్లో ఉన్నాం, మమ్మల్ని బయటికి తెచ్చాడు, అందుకే దేవుడు మంచోడు. రెండోది, 7వ వచనం నుంచి 13వ వచనం దాకా మేము బలహీనంగా ఉన్నాం, మమ్మల్ని బలపరిచాడు ఆయన, అది రెండోది. 14 నుంచి 20 దాకా మాకేం చేయాలో తెలియట్లేదు, భద్రంగా వాక్యంతో మమ్మల్ని బయలుపరిచాడు, వాక్యం బయలుపరిచాడు. 3 విషయాలు: బంధకాల్లో ఉన్నప్పుడు బయటికి తెచ్చాడు, బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచాడు, మమ్మల్ని భద్రంగా వాక్యంతో బోధించాడు. 3 విషయాలు. ఇక్కడ ఉన్నటువంటి మనుషులంతా 3 జాతులు. కొంతమంది ఏమో జబ్బులుండి, వేరువేరు బుద్ధులుండి, వేరువేరు అలవాట్లుండి, వేరువేరు కష్టాల్లో ఉండి ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మొదటి భాగం. రెండో వాళ్ళు మీటింగ్కి వచ్చినప్పుడు బాగుండి, మీటింగ్ అయిన 4 రోజులు మామూలుగా వెనక్కి పడిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రెండో భాగం. మూడోది, వాక్యం చదువుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవునిలో ఎలా ఎదగాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అర్థం కాకుండా ఉంటారు, వాళ్ళకి మూడో భాగం. ఈ 3 భాగాల వాళ్ళే ఇక్కడ ఉంటారు. సార్, ఈ 3 భాగాల్లో నేను లేను అని అంటే నిన్ను తీసుకెళ్ళి జూలో పడేయాలరా అనాలి, ఎందుకంటే మీరు మనిషి కాదనమాట. మనిషి అనేవాడు ఎవడైనా ఈ 3 భాగాల్లో ఉంటారు. అయితే బంధకాల్లో ఉంటారు, లేకపోతే బలహీనంగా ఉంటారు, లేకపోతే ఏం చేయాలో అర్థం కానిటువంటి చేతకాని వాళ్ళలాగా ఉంటారు. ఈ 3 అట్లేదు ఒకటి. కాబట్టి ఆ 3కి కూడా ఈ ఒక్క కీర్తనలో జవాబు ఉంది. అందుకనే బైబిల్ పండితులు ఈ కీర్తన గురించి ఏమంటారు తెలుసా? పరిపూర్ణ కీర్తన అని అంటారు. చాలా అర్థాన్ని ఇచ్చేటువంటి కీర్తన అనేసి. చూద్దాం ఆ కీర్తన ఎలా ధ్యానం చేయాలి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. స్తోత్రము చేయుట ఒప్పిదము. స్తోత్రము చేయుట ఒప్పిదము అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? ఉదాహరణకి ఇప్పుడు హానోక్ గారు బాగా పాడారా? హానోక్ గారు బాగా పాడతారే? బాగా పాడతారు కదా. ఇప్పుడు నేను బాగా పాడతారంటే అన్నారు, దాన్నే ఒప్పిదము అంటారు. నేను విన్నాను, మీరు విన్నారు, నాకు నచ్చాడు, కాబట్టి మీకు కూడా నచ్చితే పెద్ద విచిత్రం ఏం కాదు. అయితే జీవితంలో హానోక్ గారు పాట వినకుండా ఇప్పుడే వస్తాడు చూసి ఎవడన్నా మీటింగ్కి, వాడు కూడా బాగా పాడతాడు అని అంటే ఎలా ఉంటుంది మీకు? నీకేం తెలుసురా, నీకేం తెలుసు, ఎగస్ట్రాలు ఎందుకు అని అంటారు. ఒప్పుకోవాలంటే అనుభవం ఉండాలి, ఒప్పుకోవాలంటే రుచి చూడాలి. సరసాధారణంగా పెళ్ళికి వెళ్ళారనుకోండి, ఆడవాళ్ళు 2 విషయాలు మాడతారు. ఒకటి పెళ్లి కూతురు గురించి, రెండోది పలావ్ గురించి. ఈ 2 మాడతారు. పెళ్లి కూతురు ఎలా ఉంది, పలావ్ ఎలా ఉంది. ఒకవేళ మీరు నేను కూడా పెళ్ళికి వెళ్ళి వచ్చాం అనుకో, పెళ్లి కూతురు బాగుందే, బాగుంది, పలావ్ బాగాలేదే, బాలా, దాన్ని ఒప్పుకోవడం అంటారు. అయితే అప్పుడే ఆవిడ పెళ్ళికి వస్తున్నాడు అనుకో, ఆడు కూడా పలావ్ బాగాలేదంటే ఎలా ఉంటుంది అని మొహం మీద కొట్టాలనిపిస్తుంది. అంటే అనుభవించకుండా చెప్పితే దానికి విలువ ఉండదు, దాన్ని ఎటకారం అంటారు, విలువ లేనిది అంటారు. అవునా కదా? వీళ్ళు మనస్ఫూర్తిగా దేవుడు మంచోడు, దేవుడు స్తోత్రానికి అర్హుడు అని గుండె లోతుల్లోంచి పాడారు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క మంచితనాన్ని అందరూ అనుభవించారు. అవునా కదా? హానోక్ గారు పాడుతూ ఉంటే, మీరు పాట బాగుంది కాబట్టి మీరు కూడా దేవునికి స్తోత్రము గానము అని పాడేస్తూ ఉన్నారు. అర్థమైందా? మీలో కొంతమంది అది డ్రామా. ఏ అని అంటే దేవుడిని అనుభవించారా మీరు? అప్పుడే దమ్ము కొట్టొచ్చి ఉంటారు, మీటింగ్ అయిపోగానే మళ్ళీ దమ్ము కొట్టే టైపు. మధ్యలో స్తోత్రం అంటే ఎలా ఉంటుంది? బాగోదు కదా. స్తోత్రము గానము అనేది దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించిన తర్వాత చెప్పాలి. బిర్యానీ వండి పెట్టినప్పుడు తినకముందే బాగుందంటే ఎలా ఉంటుంది? నా నెటకారం అంటారు. దేవుణ్ణి రుచి చూడకుండా దేవా నువ్వు గొప్పడు అని అంటే, ఏంట్రా నీకేం తెలుసురా, నా గురించి నీకేం తెలుసురా అని అంటే నువ్వేమంటా? అందరూ అన్నారు నేను కూడా అన్నానంటే చేయనార్మే అని అంటాడు ఆయన. అనుభవించాలి మనం. అయితే ఈరోజు నా తపన, ఈరోజు నా కోరిక ఏంటనంటే, నేను మాటలు ముగించే లోపల మీరందరూ కూడా దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించాలని. సాధ్యమా సార్ అంటే సాధ్యమే. అయితే ఇప్పుడు చిన్న పని చేద్దాం. ఒక 30 సెకండ్లు మనం మౌనంగా ఉందాం. ఓకే, 30 సెకండ్లు. ఆ టైంలో మీకు ఇష్టమైతే కళ్ళు మూసుకోండి, ఇష్టం కాకపోతే పర్లేదు, కానీ మనసులో మాత్రం ఒక చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన ఏమనంటే, దేవా ఈడేదో చెప్తున్నాడు, నీ మంచితనం ఏదో అనుభవించవచ్చు అంట, నువ్వు నిజంగా దేవుడివైతే, నీతో మాడుతున్నాను కదా, అందరితో మాడితే మళ్ళీ పెద్ద గొడవ అయిపోద్ది, కానీ నీతో మాడుతున్నాను కదా, నువ్వు నిజంగా దేవుడివైతే
నాకున్న సమస్య నీకు తెలుసు కదా, నాకున్న బాధ నీకు తెలుసు కదా, ఈ ప్రసంగం అయ్యే లోపల దానికి జవాబు ఇస్తావా? అడగండి మీరు. దేవుడిని అడగండి. 30 సెకండ్ల టైం బస్. ఈ ప్రసంగం అయ్యే లోపల నేను దేని గురించి అయితే బాధపడుతున్నాను, దేని గురించి అయితే టెన్షన్ పడుతున్నాను, దేని గురించి అయితే ఆలోచిస్తున్నాను, దానికి జవాబు ఈ ప్రభు. చేశారు కదా, రైట్. ఇప్పుడు వినండి. ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు కాబట్టి అర్థమైందా? వినాలి. అది మీరు చేయాల్సిన పని. వీలైనంత సరదాగా చెప్తాను నేను. చాలా మంచిగా ఉంటాను ఈరోజు, నిన్నట్లాగా గట్టిగా ఉంటాను. చాలా 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 లవింగ్గా ఉంటాను. ఓకే, చాలా ప్రేమగా ఉంటాను. రైట్. సో దేవుడి యొక్క మంచితనం ఏ విషయాల్లో మనం ఆలోచించవచ్చో చూద్దాం. ఓకే, 2వ వచనం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు అని అంటే యెరూషలేముని దేవుడే ఎలా కడతాడు? ఇప్పుడు చిన్న ఉదాహరణ, చదువుకున్న పిల్లల్ని రే తాజ్మహల్ ఎవరు కట్టారా అంటే ఏమంటారు? షాజహాన్ అని. ఇప్పుడు షాజహాన్ ఎవరు? మొఘల్ రాజు. మొఘల్ రాజు ఎక్కడైనా తాపి పనులు చేస్తాడా? మొఘల్ రాజు ఏమన్నా ఇటుకలు మోస్తాడా? కొన్ని మొఘల్ రాజు ఏమన్నా సిమెంట్ గిమెంట్ మోస్తాడా? మరి ఎలా అనేసారు షాజహాన్ కట్టేశాడని? ఆయన ఇటుకలు మోయలేదు, తాపి పట్టుకోలేదు, తట్ట మోయలేదు. కనీసం కట్టేటప్పుడు దగ్గరికన్నా వచ్చాడో లేదో నాకు అనుమానం, దుమ్ము వస్తుందని దూరం నుంచి చూసి ఉంటాడు. కానీ పేరు మాత్రం ఒకటే, షాజహాన్ కట్టాడు. మీరు చెప్పింది తప్పని నేనేం వాదించట్లా, కరెక్టే, షాజహాన్ కట్టాడు. కానీ ఎందుకన్నారు తెలుసా? తాజ్మహల్ కట్టడానికి డబ్బులు ఇచ్చింది ఆయన, ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఆయన, ప్రణాళిక ఇచ్చింది ఆయన. అందుకనే షాజహాన్ కట్టాడు అని అంటారు. నెహెమ్యా గోడ కట్టాడు అని అంటారు. నెహెమ్యా ఇటుకన్నా ముట్టుకున్నాడో లేదో నాకు తెలియదు. ఆయన గవర్నర్, ఆయన ఎందుకు ముట్టుకుంటాడు? అందరి చేత కట్టిస్తాడు ఆయన, కానీ ఆయన పేరు వస్తుంది. అదేవిధంగా దేవుడు యెరూషలేముని కట్టాడు అని అంటే దేవుడు వచ్చి తాపి పని ఏం చేయాల, దేవుడు వచ్చి ఇటుకలేమి మోయల. దేవుడు ప్రోత్సహించాడు, దేవుడు అనుగ్రహించాడు, దేవుడు సహాయం చేశాడు, అది చేశాడు. అయితే ఇశ్రాయేలు ఎలా ఉన్నారంటే పాడుపడిపోయిన దిబ్బలాగా ఈ ఊరుంటే, ఈ మందిరం కుప్పకూలిపోయి ఉంటే, మాకు పరువు భద్రత లేనటువంటి దినాల్లో ఇరుక్కుపోయి ఉంటే మా దేవుడు ఇది కట్టి పెట్టాడు కాబట్టి దేవుడు మంచోడు. అది వాళ్ళు అన్నది. దేవుడు మాకు కట్టి పెట్టాడు. సరే బాగుంది సార్, వాళ్ళకేదో దేవుడు యెరూషలేం కట్టి పెట్టాడు అందుకే దేవుడికి స్తోత్రము గానం చేయడం మంచిది అన్నారు. మనకేం కట్టి పెడతారు సార్? నేనేమంటానంటే ఒకవేళ ఈ సందర్భంలో ఇక్కడ కూర్చున్నటువంటి మీరంతా కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అయితే ఏదో ఒకటి కట్టేవాళ్ళే, ఏదో ఒకటి. ఊరుకోండి సార్, నేను బడిలో చదువుకున్నాను, నేనేం కడతాను? నువ్వు బడిలో చదువుకుంటుంటే నువ్వు కట్టేది విద్యను కట్టుకుంటున్నావు. లేకపోతే విద్య అయిపోతే కనుక ఉద్యోగ జీవితాన్ని కట్టుకుంటున్నాం, అది అయిపోతే వివాహ జీవితాన్ని, అది అయిపోతే కుటుంబాన్ని, అది అయిపోతే ఇంటిని, అదైతే వ్యాపారం, ఏదో ఒకటి మనం కట్టేవాళ్ళమే. అయితే చాలాసార్లు మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, నేను కడతం మొదలు పెడుతున్నాను పూర్తి కావట్లేదు, నేను కడతం మొదలు పెడుతున్నాను సాధ్యం కావట్లేదు, నేను కడతం మొదలు పెడుతున్నాను ఓటమికి ఎదురవుతుంది, నేను ఫెయిల్ అయిపోతున్నాను. ఎలాగా? ఒకవేళ అలాంటి ఇబ్బందిలో ఉంటే నేనేం చెప్తాను తెలుసా? దేవుణ్ణి కనుక మనం కట్టుకునే దాంట్లోకి తెచ్చి పెడితే, సార్ నేను చదువు కట్టుకుంటున్నాను కదా, దేవుణ్ణి తెచ్చుకోవచ్చా? ఎందుకు తెచ్చుకోకూడదు? చదువుకునే ముందు నేను ఎప్పుడు పిల్లలకి చెప్తాను, నేను ఉద్యోగం చేసుకునేప్పుడు చదువుకున్నాను, పరిచర్య చేసేప్పుడు చదువుకున్నాను, చాలా కష్ట దినాల్లో ఉద్యోగం అంటే మెడికల్ స్టోర్స్లో పనిచేస్తూ నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. అయితే మిగిలిన వాళ్ళందరూ హోంవర్క్ చేసుకోవడానికి టైం ఉండేది, నాకుండేది కాదు. కానీ మంచి మార్కులతో, అందరికంటే ఫస్ట్ మార్కులతో నేను పాస్ అవ్వగలిగాను. ఎలాగానంటే చదువుకునేటువంటి కొద్ది సమయంలో నేను ఇట్లా చదువుకునేవాడిని. గంట చదివితే ఆ గంట ఏం చదవబోతున్నానో దాని గురించి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసేవాడిని. ప్రభా, ఇక ఈ సబ్జెక్ట్ చదవబోతున్నాను, ఈ గంట ఈ చదివేది నాకు నేర్పించి ప్రభా, అర్థమయ్యేటట్లు చేయ ప్రభా, నేను చదువుకున్న దాన్ని జ్ఞాపకం ఉండేటట్లు చేయ ప్రభా, రేపొద్దున దీన్ని ఎగ్జామ్లో రాసేటప్పుడు మంచిగా రాసేటట్లు చేయ ప్రభా. దేవుడు అది నాకు సహాయం చేశాడు. మిగిలిన వాళ్ళకంటే తక్కువ సమయం నేను చదివాను, కానీ అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకోగలిగాను. ఉద్యోగంలో దేవుడు ఉన్నత స్థాయిలో నన్ను పెట్టాడు, పరిచర్యలో దేవుడు ఉన్నతంగా వాడుకోగలుగుతున్నాడు. సంవత్సరం దాకా నాకు డేట్లు లేవు, 2018లో నాకు డేట్లు లేవు. 2019లో మొదటి 2 నెలల్లో ఆల్మోస్ట్ అయిపోయినాయి.
అంత ముందుగా నన్ను అడుగుతున్నారు. నేనేదో పెద్ద పోటుగాడినను లేకపోతే పెద్ద హడావిడి మేస్తున్నాను కానే కాదు. నేను మామూలుగా మీ మధ్యన ఉండడానికి ఇష్టపడతాను, నా కోరిక అది. ఈ స్టేజ్ మీదకి వచ్చి కూర్చోవాలంటే కూడా ఇదో పెద్ద జైలు అన్నట్లు ఫీలింగ్ ఉంటుంది నాకు. స్టేజ్ మీద కూర్చోవటం అంటే జైలు. ఏనంటే ఒబ్బడిగా కూర్చోవాలి, ప్రజలంతా మన్నే చూస్తూ ఉంటారు. గోక్కోవాలంటే కూడా కష్టమే. సింపుల్ చెప్తున్నాం, ఇబ్బందిగా ఉంటుంది. అదే కింద అనుకోండి పరా గోక్కోవచ్చు, ఎవడు అడగడు. అందుకే జైలు అంటాను నేను. మామూలుగా ఉండడానికి ఇష్టపడతాను. కానీ దేవుడు మన జీవితాన్ని కట్టి పెడతాడు. కానీ ఒక సందర్భాన్ని మీ ముందు పెడతాను. దేవుడు కడతానికి అద్భుతంగా సహాయం చేస్తాడంటాను. 2014లో నేను ఇల్లు కట్టుకుందాం అనుకున్నా. నేను పరిచర్లోకి వచ్చి అప్పటికి 24 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, 90లో పరిచర్లోకి వచ్చా. 2014లో ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను. ఒక స్థలాన్ని కొనుక్కున్నాను బెంగళూరులో. పెద్దదేం కనుక్కుంటే చిన్న స్థలం, 150-160 గజాలు స్థలం కొనుక్కున్నా. నాకు తెలిసినటువంటి ఒక బిల్డర్ని పిలిచి, అరే ఇక్కడ ఒక బిల్డింగ్, అటు బాగా మిత్రుడు, మారుమనసు పొందిన మంచి విశ్వాసి, అరే ఇక్కడ బిల్డింగ్ కట్టి పెట్టాలరా అంటే వచ్చాడు, చూశాడు. అన్న ఎట్లా ఉండాలనుకుంటున్నా అంటే, ఎట్లా ఉండాలరా, నాకు 2 కూతుర్లు, నేను, మా ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక బెడ్రూము, ఎవరైనా గెస్ట్ వస్తే ఒక బెడ్రూమ్, 4 బెడ్రూమ్లు, వంటగది, హాలు అని అంటే, ఈ స్థలంలో అవన్నీ రావు అని అన్నాడు. అని అంటే మరి ఎట్లా అంటే, డూప్లెక్స్ అని కడతారు, కింద కొన్ని గదులు, పైన కొన్ని గదులు, మధ్యలో ఇంట్లోంచి మెట్లు అని అంటే, సరే ప్లాన్ గీసి అన్న. గీసిచ్చాడు. ఎంత అవుతుంది అన్న? 35 లక్షలు అవుద్ది అన్నాడు. మన దగ్గర అంత డబ్బులు లేవు కదా, మనకి ఎవడు లోన్ ఇవ్వడు, మనకి ఉద్యోగం లేదు, ఎవడు ఇవ్వడు అని అంటే, నీ దగ్గర ఎంత ఉన్నాయి అన్నాడు. మన దగ్గర 14 లక్షలు ఉన్నాయి అన్న. అంతే కదా, దాంతో మొదలు పెడతాం అని అన్నాడు. ఫస్ట్ వేయాల్సిందంటే మేము బోర్ వేయాలి. మేమున్నటువంటి ప్రాంతంలో బోర్ వేయటానికి 2.5 లక్షల నుంచి 4 లక్షలు అవుతుంది. ఎందుకంటే కనీసం 900 అడుగులు వెళ్ళాలి భూమిలోకి, అప్పుడు కానీ నీళ్ళు రావు. ఎందుకంటే బండ ప్రాంతం, కొండ ప్రాంతం, అందుకని అంత నీళ్లు ఉండవు. బెంగళూరు పట్టణం కదా. సరే ప్రార్థన చేశారు 3 వ్యక్తులు. మోసెస్ గారని నా మిత్రుడు ఒక ఆయన ప్రార్థన చేసి, నేను చూపించే చోట బోర్ వేయండి, తక్కువ లోతులు దేవుడు ఇస్తానంటున్నాడు అని చెప్పాడు. సరే అనుకున్నాం, అక్కడ బోర్ వేయమన్నాం. మంచి ప్లేస్ అది, కాంట్రాక్టర్ కూడా ఇది మంచిది అన్నాడు. కూర్చొని ప్రార్థన చేసి బోర్ వేస్తున్నాడు. 100వ అడుగు దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్ద సౌండ్ వచ్చింది. సార్ పెద్ద రాయి తగులుతుంది సార్ అన్నారు. ఆ రాయి ఎంత పెద్దదంటే 50 అడుగులు దాకా ఒకటే రాయి ఉంది. అంటే 100 నుంచి 150 దాకా ఒకటే రాయి. అదేమన్నాడు తెలుసా, సార్ పెద్ద బండ మీద ఇల్లు కడుతున్నారు సార్, ఇల్లు అయితే గట్టిగా ఉంటుంది కానీ నీళ్ళకి మాత్రం 4 లక్షలు వెళ్ళాలి అని అన్నాడు. ఇది పరిస్థితి. అయితే మనం నిశ్చింతగా ఉన్నాం. 150 దాటిపోయింది. 156 దగ్గర కొంచెం తడిమట్టు వచ్చింది. ఎందుకు వచ్చిందని అలా చూస్తూ ఉన్నా. 157 దగ్గర ఒక్కసారి నీళ్ళు వచ్చేసింది, బాగా నీళ్ళు వచ్చినాయి. ఎంత బాగా వచ్చినాయి అంటే ఇంకా కిందకి వెళ్ళటానికి వీలు లేదు. ఏమన్నాడంటే ఇంకేయటానికి వీలు లేదండి అని ఆపేశాడు. 159, 160 దగ్గర ఆపేసేసి, సార్ ఇంకంతా అయిపోయింది, ఇక మీరు బోర్ వేసుకొని నీళ్ళు వచ్చేస్తాయి, 3 అంగుళాలు నీళ్లు ఉన్నాయి, బండ మధ్యలో ఉన్నది కదా నీళ్లు, 100 ఏళ్ళ దాకా నీళ్లు గ్యారంటీ, చాలా తీయగా ఉన్నాయి, నలకలకలకల ఏమి లేవు అన్నాడు. చాలా సంతోషించాం. బిల్లు ఎంత అయిందన్న, ఆడి మొహం చూడాలి బిల్లు ఎంత అయింది అని అన్నప్పుడు. ఎందుకనంటే వాడు ఏమనుకున్నాడు తెలుసా, బోరేస్తున్నావు అంటే 2-2.5 లక్షలు బిల్లు వేసుకొని వెళ్దాం అనుకున్నాడు. 21,000 అడిగాడు. 21,000 వాడి చేతికి ఇచ్చాను. చాలా దిగులుగా, సార్ మీ దేవుడు ఇచ్చాడు సార్ నీళ్లు, కానీ మాకు మాత్రం లాస్ సార్. అక్కడి నుంచి రిగ్గు తీసుకొచ్చడానికే బోల్డ్ డబ్బులు అయిపోయింది సార్, పనులకే బోల్డ్ డబ్బులు అయిపోయినాయి సార్, మాకు అస్సలు ఏమి లాభం లేదు సార్, ఇది నష్టం అని అంటే, అయ్యా దేవుడు సాయం చేస్తాడు మీకేం అవ్వదులే అని అన్నాను. మా పక్క 2 ప్లాట్లు అవతలు ఉన్న ఆయన, సార్ మాకు బోరే వేస్తారా, ఈరోజు మంచి రోజు అనుకుంటా అన్నాడు. వెంటనే మొదలు పెట్టేశాడు. ఎక్కడేమంటాడంటే వేసాడు. 1,127 అడుగులు, 1,127, 1,127 అడుగులు వెళ్ళాడు. చుక్క నీరు రాళ్ళ. 2,51,000 కట్టాడు ఆయన. 2,50,000 ఆయనకి నీళ్ళు రాల, కానీ నాకు 21,000కి నీళ్ళు వచ్చినాయి. నేను స్పష్టంగా చెప్పగలను, దేవుడు నాకు నీరు అనుగ్రహించాడని. మీరు నమ్మరు, 9 నెలల్లో నా బిల్డింగ్ అయిపోయింది పూర్తిగా. బిల్డింగ్ అయిపోయినప్పుడు మా ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు మీటింగ్కి వచ్చారు. ఓపెనింగ్కి ఆయన పిలిచాను, రమ్మని అన్న. ఆయనతో మిత్రత్వం కలిగి ఉండడం మంచిదని వచ్చాడు. సార్ ఎంత ఉంటుంది సార్, ఎంత అయింది, 1 కోటి రూపాయలు అయిందా అని అన్నాడు. లేదు సార్ 1 కోటి రూపాయలు అవ్వలేదు సార్, 30 లక్షల కంటే తక్కువ అండి అని అన్నాడు. ఎందుకనంటే మా ఇల్లు అంత చక్కగా ఉంటుంది, చాలా ముద్దుగా ఉంటుంది. మా ఇల్లు కింద నుంచి పైదాకా మొత్తం గ్రైనేటే ఉంటుంది.
ఆ గ్రానైట్కే లక్షలు ఖరీదు అవుతుంది. అది కూడా ఒక పెద్ద అద్భుతం. ఒంగోలులో మీటింగ్లో మాట్లాడటానికి వెళ్తే ఒకళ్ళింటికి భోజనానికి వెళ్ళమన్నారు. శామ్యుల్ గారని ఆయన భోజనానికి పిలిచాడు. ఇల్లు నేలకి గ్రైనేట్ ఉండటం సహజమే, కానీ గోడకు కూడా గ్రైనేట్ ఉంది. ఆయనకి చూసి, సార్ ఇంత గ్రైనేట్ వేసారు సార్, చాలా బాగా కట్టారు ఇల్లు. అంటే ఏమి లేదు సార్, మాకు మైన్స్ ఉన్నాయి, గన్లు ఉన్నాయి, అందులో మిగిలిపోయిన మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ వేసాను. అవునా సార్? సార్ ఇల్లు కట్టుకుంటాను సార్, మా కిచెన్ వంటగదిలో నల్ల రాయేస్తారే, అది ఏమన్నా దొరుకుద్దా మన దగ్గర అన్నాడు. ఓ టిక్కిచ్చినాను సార్, ఇల్లు మాసం వేసేద్దాం అని అన్నాడు. సార్ మనకు అంత లేదు సార్ అన్నాడు. వద్దులేదు సార్, చెప్పండి అసలు మీ ఇల్లు ఎంత, ఫ్లోరింగ్ ఎంత ఉంటుంది అని అంటే, నాకు తెలియదు సార్ అంటే బిల్డర్కి ఫోన్ చేశాడు. వాడు చెప్పాడు, నా ముందు 6 రాళ్ళు పెట్టాడు. ఈ 6 రాళ్ళలో ఏ రాయి నచ్చిందని. సార్ ఇది బాగుంది సార్, గులాబీ పువ్వు లాగుందంటే దీన్ని ఇంగ్లీష్ టీక్ అంటారండి. ఇప్పుడు మన ఇండియాలో దొరికే రాళ్ళు అన్నట్లు అతి ఖరీదైన రాయి అదే. చదరపు అడుగు 300 రూపాయలు అని అన్నాడు. చదరపు అడుగు. సార్ ఇది బాగుందని అంటే ఇదేసేద్దాం సార్ ఇంట అంత అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, గబగబా లెక్కలేసి, నాకేం మాట్లాడదు, నాకేం ఒళ్ళు చెమటలు పట్టేస్తుంది, వణికి ఏమన్నాడు సార్, 7 లక్షలు అవుతుంది సార్ అన్నాడు. సార్ మా బడ్జెట్ 14 లక్షలతో స్టార్ట్ అయింది సార్, మీరు ఫ్లోరింగ్కి 7 లక్షలు అడితే వద్దు సార్ మనకు అంత సీన్ లేదు సార్, మామూలు ఫ్లోరింగ్ చేసుకుంటాను నేను. కుదరదు సార్, మీ ఇల్లుకి గ్రైనేట్ పడాల్సిందే అని మళ్ళీ ఫోన్ చేశాడు కాంట్రాక్టర్. సార్ ఇంటికి మామూలు సిమెంట్ ఫ్లోరింగ్ వేస్తే ఎంత అవుతుంది సార్ అన్నాడు. వాడు 1,80,000 అట్లా అవుతుంది సార్ అన్నాడు. అంటే నా ఇంక చూసి, సార్ మీ ఇంటికి మామూలు ఫ్లోరింగ్ చేస్తే 1,80,000 అవుద్దంట, దానికి 20,000 కలిపి నాకు 2 లక్షలు ఇస్తే మీ ఇంటి మొత్తానికి గ్రైనేట్ నేను వేపిస్తాను సార్ అని ఆయన లారీ మీద గ్రైనేట్ పంపించి, పనోళ్ళు పంపించి, కింద నుంచి పై దాకా మా ఇంటి బయట రోడ్డు మీద దాకా గ్రైనేట్ ఉంటుంది. రోడ్డు మీద దాకా కారు వెళ్ళేది కూడా గ్రైనేట్ వేసాడు. అది పరిస్థితి. దేవుడు అనుగ్రహించాడు, దేవుడు నాకు ఇల్లు కట్టి పెట్టాడు. ఈరోజు నా ఇంటిని చూసి నేను అనగలను, యెహోవా నాకు ఇల్లు కట్టించాడు అని. మరి మీరు కూడా చెప్పగలుగుతారు, నాకు విద్యను కట్టి పెట్టాడు ఆయన, నా కుటుంబాన్ని కట్టి పెట్టాడు, నాకు ఉద్యోగాన్ని కట్టి పెట్టాడు, నాకు వ్యాపారాన్ని కట్టి పెట్టాడు, నా పరిస్థితులన్నిటిని కట్టి పెట్టాడని మీరు చూసి చెప్పగలుగుతారు. మీరు కనుక ఆయన్ని మీ యొక్క కట్టుకునే దాంట్లోకి ఆహ్వానించినట్లయితే దేవుడు కట్టేవాడు. ఇంకేమంటున్నాడు ఆయన, చెదిరిన ఇశ్రాయేలీల్ని పోగు చేయవాడు. చెదిరిపోయినటువంటి వారు ఇశ్రాయేలీలు దగ్గర 1000 కిలోమీటర్లు చెదిరిపోయారు. ఎంతమంది? దగ్గర 1,00,000 మంది చెదిరిపోయి 100 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. 100 సంవత్సరాలు 1000 కిలోమీటర్లు 1,00,000 మంది చెదిరిపోతే వాళ్ళని వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. పైగా యెరూషలేము ఏమన్నా మంచి ఊరా? పడిపోయిన దిబ్బ, పనికి మాలిన ప్రాంతం, పంటలు పండవు, దరిద్రమైన చోటు. అలాంటి చోటికి దేవుడు 1,00,000 మందిని వెనక్కి తీసుకురాగలిగాడు. ఎలా సాధ్యమైంది? దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. సరే సార్, వాళ్ళని తీసుకొచ్చాడు, బాగానే ఉంది, ఇప్పుడు నాకెందుకు సార్ అని అంటే, మీరు ఇక్కడ ఒకసారి ఆలోచించండి. మీరంతా కుటుంబాలుగా ఉన్నారు, ఓకే? అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఇది కుటుంబం. మీరందరూ ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే దాకలో అన్నం తింటారు, ఒకే ప్లేట్లో అన్నం తింటారు, ఒకే గదిలో కూర్చొని అన్నం తింటారు, ఒకే స్క్రీన్లో టీవీ చూస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఇంతగా మీరు ఒకే చోట అన్నం తింటారు, ఒకే చోట స్నానం చేస్తారు, ఒకే టీవీ చూస్తారు, అయితే మీరు ఇంట్లో నిజంగా కలిసి ఉంటారా? చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతారా? ఒకసారి చెప్పండి నాకు మనస్ఫూర్తిగా. మీలో అలాంటి ఐక్యత, అలాంటి ప్రేమ కుటుంబంలో ఉందా? ఒకవేళ లేదు అని అంటే మీరు చెదిరిపోయిన వాళ్ళే. మండపేటలో రవి విన్సెంట్ గారు మీటింగ్ పెట్టారు మన సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో. పెట్టినప్పుడు చాలా దగ్గర 3,500 వేల మంది యూత్ వచ్చారు. వాళ్ళకి పక్కన పిల్లలకి 4వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా చదివే పిల్లలకి 250 మంది దాకా ఉన్నారు పిల్లలు. వాళ్ళని 3 రోజులు కూడా సండే స్కూల్ నడిపించారు వాళ్ళకి. అయితే సండే స్కూల్ టీచర్స్ ఏం చేశారు తెలుసా? ఈ 250 మందిని ఒక్కొక్కరిని పక్కకి తీసుకెళ్ళి ఒక ప్రశ్న అడిగారు. ఏమన్నా తెలుసా? నీకు బాధ కలిగించేది, నీకు కష్టం కలిగించేది, ఒకవేళ యేసే నీ ముందు కనబడి అడిగితే నీకు బాధ కలిగించేది ఏంటి, నీకు కష్టం కలిగించేది ఏంటి, నీకున్న కష్టాలన్నిట్లో అతి ఉన్నతమైనటువంటి కష్టం ఏంటి? ఇలాగ పిల్లల్ని ప్రశ్నలు అడిగితే 250 మందిలో దగ్గర 210, 216 మంది ఒకటే జవాబు ఇచ్చారంట. ఏం జవాబు ఇచ్చారు తెలుసా? మా అమ్మ నాన్న కొట్టుకోకుండా ఉంటే చాలు, మా అమ్మ నాన్న దెబ్బలాడుకోకుండా ఉంటే చాలు, మా అమ్మ నాన్న ప్రేమించుకుంటే చాలు. ఆ మాట చెప్పారంట. అది విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే చాలామంది పిల్లలు వాళ్ళ అమ్మని నాన్నని చూసి సంతోషించాల్సింది పోయి ఏడుస్తున్నారేమో. మీలో ఎంతమంది
కుటుంబాల్లో తండ్రులు తాగుబోతులో నాకు తెలియదు. మీ కుటుంబాల్లో ఎన్ని కుటుంబాల్లో తల్లులు తిరుగుబోతులో నాకు తెలియదు. ఒకవేళ అలాంటి కుటుంబంలో ఉన్నారా? మీ కొడుకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేవాడా? మీ కూతురు అప్పుడే పాడైపోయింది అని ఊరు మొత్తం అనుకుంటున్నారా? ఒకవేళ అలాంటి కుటుంబానికి చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మిమ్మల్ని కించపరచడానికి చెప్పట్లేదు, మీ కుటుంబం చెదిరిపోయింది అని చెప్తున్నాను. ఆ రోజు నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, తల్లిదండ్రుల్ని ఇక్కడ కూర్చోపెట్టి కొడుకుని కూతుర్ని స్టేజ్ మీదకి పిలిచి, అరే మీ అమ్మ గురించి మీ నాన్న గురించి ఒక 5-10 నిమిషాలు చెప్పరా అని అంటే, వాళ్ళు చెప్తుంటే తల్లిదండ్రులు సిగ్గుతో తలంచేసుకుంటారేమో, ఇక్కడ ఉండలేక పారిపోతారేమో, లేకపోతే కొడుకుని కూతురు నోర్మి అని అరుస్తారేమో. మన కుటుంబ పరిస్థితి ఎంత భయంకరంగా ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీ కుటుంబాలు అలాంటివి అయితే, నువ్వు అమ్మవై ఉండొచ్చు, నాన్నవై ఉండొచ్చు, కొడుకువై ఉండొచ్చు, కూతురువై ఉండొచ్చు, ఎవరివైనా అయి ఉండొచ్చు. యేసయ్య మా కుటుంబం చెదిరిపోయిన కుటుంబం, మా కుటుంబంలో సఖ్యత లేదు, మా కుటుంబంలో ప్రేమ లేదు, మా కుటుంబంలో అనురాగం లేదు, మా కుటుంబంలో ఆప్యాయత లేదు, మా కుటుంబంలో పరస్పరము ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం లేదు, మా కుటుంబంలో నీకు స్థానం లేదు, మా కుటుంబంలో ప్రార్థన లేదు, మా కుటుంబంలో నిన్ను స్తుతించేది లేదు, మా కుటుంబంలో దేవుని యొక్క ప్రేమకు స్థానము లేదు, దేవుడు మంచోడు, దేవుడికి స్తోత్రమునకు అర్హుడని నేను ఎలా చెప్పగలను? అడుగు, దేవుణ్ణి అడుగు, ప్రభా నా కుటుంబాన్ని సమకూర్చవా అని అడుగు, నా కుటుంబాన్ని ఒకటిగా చేయవా అని అడుగు. మా అమ్మ తిరుగుడు మానేయాలి, మా నాన్న తాగుడు మానేయాలి, మా అన్న ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు మానేయాలి, మా అక్క మా చెల్లి దరిద్రమైనటువంటి క్యారెక్టర్ కలిగిందని పేరు వచ్చేసింది, ఆమె బతుకు మారాలి. అడగండి, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నేను ఒకప్పుడు తిరుగుబోతుని, ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు దరిద్రమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడిని. మా అమ్మ ప్రార్థన చేసింది, అందుకే నా జీవితం మారింది. నా జీవితం మారడమే కాదు, లక్షల మంది జీవితాలు మారడానికి నేను దోహదపడ్డాను. దేవుడు మార్చగలడు. కాబట్టి నా ప్రార్థన వింటాడా అని ఎప్పుడు సంకోచించొద్దు. దేవుడు ఎవరి ప్రార్థనైనా వింటాడు, దేవుడు ఎవరి ప్రార్థన చేసినా వింటాడు. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసే, ప్రభువా నా కుటుంబ పరిస్థితి మారాలి, నా కుటుంబం చక్కగా ఉండాలి ప్రభా, నా కుటుంబం ప్రభా దేవుని ప్రేమతో కలకల్లాడుతూ ఉండాలి ప్రభా, అడుగు, ఆయన చేస్తాడు. ఆయన చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలుని పోగు చేయవాడు. ఆయన ఒక చోటకి తీసుకొస్తాడు. మీ కుటుంబాన్ని ఒక దరికి చేయడానికి ఇష్టపడుతున్నాడు. 2వ వచనంలో 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, ఆయన కట్టేవాడు, ఆయన సమకూర్చేటువంటి వాడు. ఎందుకో తెలుసా? ఆయన మంచి దేవుడు కాబట్టి. 4వ వచనం చూద్దాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఎవరైనా నక్షత్రాలు లెక్క పెట్టగలరా? లెక్క పెట్టలేరు. 1961 సంవత్సరం ఆగస్టు 6వ తారీఖున జర్మన్ టిటో అనేటువంటి ఆయన మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో నడిచాడు. అంతే, ఆకాశంలో నడిచాడు ఆయన మొట్టమొదటిసారిగా. నడిచినప్పుడు ఆయన విశ్వాన్ని చూసి కిందకు వచ్చిన తర్వాత అన్నటువంటి మాట ఏంటి తెలుసా? ఈ విశ్వం యొక్క అంతం మనకి తెలియదు, అంటే ఎంత దూరం ఉందో మనకి తెలియదు. ఎంత దూరం ఉందో విశ్వం తెలియనప్పుడు ఆ విశ్వములో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. నక్షత్రాలని లెక్క పెట్టలేం. శాస్త్రవేత్తలు అయినప్పటికీ అంచనాలు వేయటం మొదలు పెట్టారు. ఏమన్నా తెలుసా? సెకండ్కి, అంటే క్షణానికి ఒక నక్షత్రం లెక్క పెడితే 1, 2, 3, 4, 5 అలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే బహుశా 2500 సంవత్సరాల తర్వాత నక్షత్రాలు అయిపోతాయి అన్నారు. 2500 సంవత్సరాలు ఆగకుండా లెక్క పెట్టుకుంటూ వెళ్తే అప్పుడు అవుతాయి అంట ప్రపంచంలో ఎన్ని నక్షత్రాలు. ఎవరు చెప్పలేరు అని అంటానికి వాళ్ళు ఇచ్చినటువంటి జవాబు. ఈ మీటింగ్ హాల్లో ఎన్ని లైట్లు ఉన్నాయి ఎవరన్నా చెప్పగలరా? ఎవరు చెప్పలేరా? ఒక్కరు చెప్పగలరు. లైట్లు పెట్టినోడు చెప్పగలరు. ఒక్కడు చెప్తాడు. లైట్లు పెట్టినోడు చెప్తాడు ఎన్ని లైట్లు ఉన్నాయో. ఈ మీటింగ్ హాల్లో ఎన్ని కుర్చీలు ఉన్నాయో ఎవరు చెప్పగలరా? టెంటోడు చెప్తాడు. ఎందుకంటే కుర్చీలు వేసింది ఆయనే కాబట్టి ఆయన చెప్పగలుగుతాడు. ఎన్ని లైట్లు ఉన్నాయో కరెంటోడు చెప్తాడు. లైట్లు వేసింది ఆయనే. ప్రపంచంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో దేవుడు చెప్తాడు, ఎందుకంటే పెట్టింది ఆయనే. నక్షత్రాలు, అదే మాట చెప్తున్నాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు. ఎన్ని నక్షత్రాలు ఉండాలో నియమించున్నాడు. ఇప్పుడు టెంట్ అయినా తనకిష్టం వచ్చినట్లు కుర్చీలు తెచ్చాడా? లేదు.
కృపావరం గారు చెప్పుండుంటాడు ఎన్ని కుర్చీలు పట్టరా అని. ఎందుకంటే ఎన్ని కుర్చీలు కావాలో ఈయనకి తెలుసు, ఎన్ని కుర్చీలు తేవాలో ఆయనకి తెలుసు. అది విషయం. ఎన్ని లైట్లు కావాలో ఈయనకి తెలుసు, ఎన్ని లైట్లు తేవాలో ఆయనకి తెలుసు. ఎన్ని నక్షత్రాలు ఉండాలో దేవుడికి తెలుసు, ఎన్ని నక్షత్రాలు పెట్టాలో దేవుడికి తెలుసు. కాబట్టి నక్షత్రాల సంఖ్యను నియమించి ఉన్నాడు. ఆ తర్వాత ఉన్నాడు వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. పేర్లు పెట్టడం అన్న దానికి భావం ఏంటి తెలుసా? జూన్ నెలలో స్కూల్స్ తెరుస్తారు కదా. జూన్ నెలలో స్కూల్స్ తెరవంగానే స్కూల్ తెరిచిన వారం రోజులకి పిల్లలకి కొత్త పుస్తకాలు ఇస్తారు కదా. కొత్త పుస్తకాలు ఇవ్వగానే పిల్లలు ఏం చేస్తారు? పేరు రాసుకుంటారు. పేరు రాసుకోవటంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి తెలుసా? అమ్మో అందరి దగ్గర ఇదే పుస్తకం ఉంది కాబట్టి నా పేరు రాసుకుంటాం, కలిసిపోద్దేమో, ఇది ఒకటి. పేరు రాయంగానే ఇంకో అర్థం ఏంటి తెలుసా? పేరు రాసా, ఇది నాది. పేరు రాస్తే నాది అని అర్థం. మీకు ఒక కుక్క పిల్లని గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఎవరన్నా బొద్దుగా ఉండే కుక్క పిల్ల బాగుంది అనుకుంటా, ఇంటికి తీసుకెళ్ళిన దానికో పేరు పెడతావు, జూలీ, టిమ్మీ, జానీ ఏదో. పిలిస్తే జానీ లేదా జూలీ అని పిలిస్తే ఈరోజు కుక్క పిల్లి తీసుకొస్తే అది వచ్చి తోకూపుకుంటూ రాదు, 1-2 వారాలు పట్టుద్ది దాని పేరు అది అని తెలియడానికి. ఒకవేళ టిమ్మీ అనుకోండి, 2 వారాలు దాని చెవులో టిమ్మీ 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 అని అరిస్తే 2 వారాలు టిమ్మీ అంటే తిరిగింది. తెలుసు అప్పుడు అర్థం అవుతుంది దాని పేరు. ఒక్కొక్క పిల్ల ఫేస్ టర్నింగ్ ఇస్తేనే కింద మీద అయిపోతాను. కానీ దేవుడు, అర్థమైందా? కుక్క పిల్లని కాదు పిలిచేది, గాడిద పిల్లని కాదు పిలిచేది, దేవుడు పిలిచేది నక్షత్రాన్ని. ఏ అంగారకుడా దాయిట్, ఏ చంద్రుడా అడిపో, ఏ సూర్యుడా ఇట్రారా. దేవుడు నక్షత్రాలని పిలుస్తాడు. ఆయన ఈ లోకంలో రక్షకుడిగా పుట్టేటప్పుడు నక్షత్రాలని తనకు కావలసిన పద్ధతిలో పెట్టాడు. అందుకే ఆయన పుట్టినప్పుడు నక్షత్రం తనకి మార్గం చూపించింది. ఎందుకంటే తాను పెట్టుకున్నాడు. నక్షత్రాలకు సంఖ్యను నియమించేవాడు ఆయనే, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. 2వ వచనం కట్టేవాడు ఆయనే, పోగు చేసేవాడు ఆయనే, మంచోడు. 4వ వచనం నక్షత్రాల సంఖ్యను నియమించిన వాడు ఆయనే, పేర్లు పెట్టి పిలిచేవాడు ఆయనే, గొప్ప దేవుడు. ఓకే, ఈ 2 విన్న తర్వాత ఏమన్నా మధ్యలో 3వ వచనం ఎందుకు వదిలేశారు సార్ అంటారేమో. ఇప్పుడు చెప్తాను 3వ వచనం. అయితే ఒకటేంటంటే, ఒక ఆయన గురించి చాలా గొప్పగా చెప్పామనుకోండి, నారా లోకేష్. అమ్మో, ఆయన చంద్రబాబు నాయుడు గారు కొడుకండి. వాళ్ళ నాన్న 64 ఏళ్ళు వచ్చేసి ముసలోడు అయిపోయాడు, అంతా నడిపించేది ఈయనే. కాబట్టి ఈయన కనుక సొల్లు కొడితే మనకి పోస్ట్ వస్తుంది అని అనుకుంటారు. అవునా? కాబట్టి పెద్దోడు, దాంట్లో డౌట్ ఏం లేదు. నారా లోకేష్ మహానుభావుడు, గొప్పోడు, చాలా పేరున్న వ్యక్తి. ఓకే, అయిపోయింది. అయితే నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే రేంజ్ ఎలా ఉండాలి? ₹1 కోటి వస్తూ ఉండాలి, లేకపోతే 10 కోట్ల ప్రాజెక్ట్ ఉండాలి. దాని గురించి మాట్లాడాలి. కానీ ఏమండి మా వీధిలో 3 ఇళ్ళకి దొడ్లు లేవు అనే నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడా? ఆడిని మొహం దొడ్లో వేస్తాడు. నా రేంజ్ ఏంట్రా, నువ్వు నాతో మాట్లాడేదేంట్రా, అసహ్యంగా. అంటే నా రేంజ్కి తగ్గదేమన్నా మాట్లాడు. సార్ మా ఊరికి రోడ్ లేదను బాగుంటుంది, మా ఊరికి ఎయిర్పోర్ట్ లేదను బాగుంటుంది మాట్లాడతానికి. మా ఇంట్లో దొడ్డు లేదనంటే ఏమన్నా పాయగోళ్ళ కనబడతానా? అది ఫీలింగ్. కాబట్టి మనం ఆ మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రేంజ్లో మాట్లాడాలి. ఆ రేంజ్లో. ఇప్పుడు నారా లోకేష్గా ఒక రేంజ్ కావాలంటే దేవుడికి ఇంకెంత రేంజ్ కావాలా? దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలా? మీరు అనుకుంటారు, అమ్మో దేవుడా, అమ్మో నా భయం. మీలో చాలామందికి మీరు నమ్మైన అదే ఫీలింగ్. మీలో చాలామంది ఆయనతో ప్రార్థన చేయించుకుంటా, ఈయనతో ప్రార్థన చేయించుకుంటా, ఆయనతో ప్రార్థన చేయించుకోండి, తప్పని నేను అంటలా. కానీ ఆ నెపంతో లేకపోతే ఆ మాటతో మీరు ప్రార్థన చేయడం మానేయద్దు. ఎవరు ప్రార్థన చేసినా కూడా ఆయన వింటాడు. ఆయన ఎలాంటోడంటే చూడండి, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. అంటే గుండె చెదిరిన వారు అని అంటే, గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడిని ఏమంటారు? ఇప్పుడు గుండె పని చేయట్లేదు అనుకో, దాని గురించి ఆలోచించేవాడిని ఏమంటారు? డాక్టర్ గారు. అంటే దేవుడు మన పాలిట ఏమంటారు? డాక్టర్ గారు. టీచర్ గారికి డాక్టర్ గారికి తేడా తెలుసా? మీరు టీచర్ గారు కదండి మేడం గారు, మీరు టీచర్ గారు కదా. టీచర్ గారికి డాక్టర్ గారికి తేడా తెలుసా? టీచర్ గారికి ఉన్న లక్షణం ఏంటి తెలుసా? టీచర్ గారి దగ్గరికి ఒక బాబు వెళ్ళి ఏమండి నాకు సైన్స్ చెప్పండి అంటే చెప్తుంది. 5 గ్రేలు చెప్పమంటే చెప్తుంది. 10 మంది వెళ్ళి చెప్పమని చెప్తుంది. 100 మంది వెళ్ళి చెప్పమని చెప్తుంది. ఒకవేళ ఆవిడికి మైకిచ్చి 10,000 మంది కూర్చుంటే సైన్స్ చెప్పండి టీచర్ గారు అంటే చెప్పొద్ది. ఎంతమందికైనా చెప్పగలిగేది టీచర్. కానీ డాక్టర్ అలాంటోడు కాదు. ఎంతమంది వెళ్ళినా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రండి అంటాడు.
ఏ డాక్టర్ అయినా, అరే మీకు అందరూ చెవులు బాగాలేదా ఎడండి, మీ కడుపు నొప్పి అందరూ ఎడండి, మీరందరూ గర్భాలా ఎడండి అని అండి ఆయన. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత డాక్టర్ కాబట్టి ఆయన ఉన్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చే. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి తెలుసా, ఏంటి తెలుసా, యెరూషలేమును కట్టిన దేవుడు, ఇశ్రాయేలుని సమకూర్చిన దేవుడు, నక్షత్రాల సంఖ్యను నియమించిన దేవుడు, నక్షత్రాలని పేర్లు పెట్టి పిలిచే దేవుడు, నీకు బాగలేదంటే నీ పక్కన వచ్చి కూర్చుంటాడు ఆయన. అది విషయం. నీకు బాగలేదంటే నీ పక్కన వచ్చి కూర్చొని నీ భుజం మీద చెయ్యేసి నేను దగ్గరికి తీసుకొని ఆయన చేస్తాడు. నిజమా సార్ అని అంటే మీకు బైబిల్లోంచి కొన్ని సంఘటనలు చెప్తానంటే, ఒక్కళ్ళ గురించి పట్టించుకోవటం అంటే ఏంటో మీకు అర్థం అవడానికి. ఒకసారి యేసు ప్రభు వారు గెనాసరస్ అనేటువంటి ఆ సముద్రం ఉంటుంది, సరస్సు ఉంటుంది, దాని పక్కన ఉన్నాడు. పేతురుని పిలిచాడు యేసయ్య. పేతురు అన్నాడు, కొంచెం పడవై అవతలకి వెళ్ళాలి అన్నాడు. అని అంటే పేతురు ఎందుకు నువ్వు వెళ్ళాయా ఏ పడవై అని అన్న ఉంటాడు. పడవేశాడు. 12 మంది శిష్యులు ఎక్కి పడవెక్కి సముద్రం అవతలకి వెళ్ళాడు. ఆడికి వెళ్తే ఒక ఊరు వచ్చింది. ఆ ఊర్లోకి యేసయ్య వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, ఎందుకు వెళ్తున్నాడో తెలీదు, ఎవ్వరికి చెప్పట్లా. ఈ శిష్యులు వెనకాల ఈడెక్కడో ఏంటో ఎక్కడికి వెళ్తున్నాడేమో అనుకుంటూ వస్తూ ఉంటారు. అక్కడ సమాధులు ఉన్నాయి. సమాధుల్లోంచి ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. అయ్యా మాతో మీకేం పని, యేసయ్య అయ్యా దేవుడి కుమారుడా మాతో పని ఏంటి అంటే, సై నోర్మిరా అని తిట్టి వాళ్ళు ఉన్న దెయ్యాలన్నీ పందుల్లో పంపించేసి ఆడిని శుద్ధునిగా చేసేసి, సాయ నేను మీతో పాడేస్తున్నాడు నోర్మై, నేను ఇక్కడికి వచ్చింది నేను తీసుకుపోవడానికి కాదు, నువ్వు ఇక్కడే నాకు సాక్షిగా ఉండే, జాగ్రత్తగా ఉండే, నేను వెళ్తున్నా అనేసి పడవెక్కి వెళ్ళిపోయాడు. ఒకవేళ యేసయ్య పడవెక్కి అంత దూరం ఎందుకు వెళ్ళావు, అక్కడ ఒకడున్నాడు అది బాగాలేదు అందుకే ఆయన చూసి రావడానికి వెళ్ళా. చూసాను, మీకు అర్థమైంది? ఒక్కడి కోసం పడవేసుకొని అవతలకి వెళ్ళి ఆయన బాగు చేసి మళ్ళీ వచ్చాడు అంతే. మీరు కావాలని మార్క్స్ వార్త 5వ అధ్యాయం మీ ఇంటికి వెళ్ళినారు చూడండి. ఒక్కడి కోసం నాకు ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా యేసయ్య అంటే, ఒక్కడి కోసం నువ్వు కొన్ని ఏదో దారిలో సమరీ స్త్రీని కలిసావంటే ఒక అర్థం ఉంది. ఈ దారిలో కాదు, కావాలని వెళ్ళి ఆయన స్వస్థపరిచి వచ్చేసాడు ఆయన. అంతోడు ప్రభువా అని ప్రార్థన చేస్తే నీ దగ్గర రాడా, పరిగెట్టుకుంటూ వస్తాడు. మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి, ప్రభువా అని పిలిస్తే ఎలా వస్తాడు. ఆ కాలంలో మైక్ ఉండేది కాదు. ఇప్పుడు యేసయ్య నడుచుకుంటే వెళ్ళేవాడు, చుట్టూ శిష్యులు ఉండేవాళ్ళు కదా. ఎప్పుడైనా ఎక్కడైనా యేసయ్య మాట్లాడాలి అనిపించింది అనుకోండి, ఒకసారి ఇలా తిరిగి శిష్యులు రే అనేవాడు. అనగానే అందరూ కూర్చోండి, కూర్చోండి అని అరుస్తాను. అందరు కూర్చోబెట్టిందే యేసయ్య మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇది జరిగేది. సో ఆ విధంగా కూర్చోండి అని అరుస్తుంటే ఒకడు అరుస్తున్నాడు, దావీదు కుమారుడా యేసయ్య, దావీదు కుమారుడు, ఇది పరిస్థితి. అలా అరుస్తుంటే మధ్యలో చేసే వచ్చి, ఏంటి బాబు ఏమైంది, అయ్యా నాకు కళ్ళు కనబడట్లేదయ్యా, వీళ్ళేమో నోరు మూపించేస్తున్నాను, నేను వస్తున్నాను నోకడే ఆయన వచ్చి ఆయన్ని స్వస్థపరిచేసి వెళ్ళిపోయాడు. అంటే జనాల మధ్యన శిష్యులు కూడా నోరు మూసేస్తా అంటే ఏసేమన్నాడు, ఏంటి అరుస్తున్నాడు, అయ్యా వీళ్ళు నోరు మూసేస్తున్నారు ఏసా, సరే చెప్పు ఏంటి బాధ, కళ్ళు కనబడట్లేదు, కొంచెం కళ్ళు కనబడలేదు జనాల మధ్యన. మన దేవుడు అలాంటి వాడు అండి, మీరు ఎందుకు అర్థం చేసుకోరు? ఈడేమన్నా మెహర్బానీ చేసేవాడా, డబ్బులు ఉన్నవాడా, పరపతి ఉన్నవాడా, లేకపోతే చదువు ఉన్నవాడా, అడుక్కు తినేవాడు, గుడ్డోడు, వాడు వేసే అని అడిగితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలా? నువ్వు అడిగితే రాడు ఆయన, వస్తాడు. 3వ సన్నివేశం చెప్పంటారా, జక్కే తెలుసా మీకు? జక్క ఏం చేశాడు, చెట్టు ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు చెట్టు? ఏసేని చూడాలని చెట్టు ఎక్కాలా? మీరు నన్ను చూడటానికి ఏమన్నా ఎక్కారా? మరి ఎందుకు ఎక్కాడు? మీరు అందరూ పొడుగోళ్ళ కింద కూర్చున్నారంటే, మీరు పొట్టోళ్ళు కూడా ఉన్నారు, ఆడు ఎందుకు ఎక్కాడు? జనాలు ఎక్కువ మంది ఉన్నారు, ఏసేని చూడలేడు, అందుకే చెట్టు ఎక్కాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఏసే రోడ్డు మీద వస్తున్నప్పుడు రోడ్డు మీద ఎవరున్నారు? జనం, గిర్రగబడి జనం ఉన్నారు. మనోడు ఎక్కడున్నాడు? చెట్టు మీద ఉన్నాడు. ఎవడైనా నడిస్తే ఎలా నడుస్తాడా? మా కింద చూస్తున్నాడు. అంటే ఏసే కింద చూస్తూ ఉంటే చెట్టు మీద ఉన్నవాడు కనబడతాడా? కనబడ్డు. రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కనబడతారు. కానీ ఏసే వాళ్ళని ఎవరినైనా పట్టించుకున్నాడా? పట్టించుకోవాలా. చెట్టు దగ్గరికి వచ్చి తలపైకి ఎత్తి జక్క దా దిగిరా. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళు ఎవడు పట్టించుకోలేదు, చెట్టు కిందకు వచ్చి ఆని పిలిచాడు ఏంటి అని అంటే, ఏసైకి ఎవడెందుకు వచ్చాడో తెలుసు. ఏలమెర్రి కోసం వచ్చాడా, మనస్ఫూర్తిగా వచ్చాడా? ఈడు ఏలమెర్రోడ్రా, ఈడు నాకు అనవసరం,
ఆడు మనస్ఫూర్తిగా వచ్చాడు రా, ఆడు కావాలి. నీ హృదయ లోతుల్లో, అందుకే ఇందాక ఒక 30 సెకండ్లు ప్రార్థన చేయమన్నా. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే గుండె లోతుల్లోంచి ఖచ్చితంగా జవాబిస్తాడు ఆయన, ఖచ్చితంగా జవాబిస్తాడు. చెట్టెక్కాడు, చెట్టెక్కి పిలిచాడు. చెట్టెక్కి జక్కి పిలిచినప్పుడు జక్కే మంచోడా? ఆడంత దరిద్ర ఊరు మొత్తంలో లేడు, ఆడంత మోసగాడు ఆ ఊరు మొత్తంలో ఎవడు లేడు, వాడంత పాపిష్టుడు ఆ ఊరు మొత్తంలో ఎవడు లేడు. అయినప్పుడు కూడా యేసయ్య అతని దగ్గరకు వచ్చాడు. ఎందుకు తెలుసా? మనసులో నేను యేసయ్యను చూడాలి అనే ఆశ. నువ్వు చెడ్డదానివై ఉండొచ్చు, చెడ్డోడివై ఉండొచ్చు, దుర్మార్గపు జీవితాన్ని జీవించవచ్చు, పొద్దున్నే వ్యభిచారం చేసి వచ్చి ఉండొచ్చు, సాయంత్రమే మందు కొట్టి ఇప్పుడే టీ తాగి మందు నిషా దిగి ఉండొచ్చు. అయినప్పుడు కూడా గుండె లోతుల్లోంచి ప్రభా నిన్ను చూడాలని ఆశ ఉంది, నీ మాట వినాలని ఆశ ఉంది, నీ నుంచి ఆదరణ పొందాలనే ఆశ ఉంది అని అడగగలిగితే ఆయన ఖచ్చితంగా సాయం చేస్తాడు. 3 వచనాలు మనం చూసాం. 2వ వచనం ఆయన మంచి దేవుడు, 3వ వచనం ఆయన కృప కలిగిన దేవుడు, 4వ వచనం ఆయన గొప్ప దేవుడు, 5వ వచనం దాన్నే చూస్తాం, మన ప్రభువు గొప్పవాడు. తర్వాత 3వ వచనం ఇంకో భాగం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. తర్వాత ఏముంది? వారి గాయములు దేవుడు అన్న పిచ్చోడా? గాయములు కట్టుకుంటే వెళ్తావేంట్రా నువ్వు పిచ్చోళ్ళలాగా? నీ పరివాడేం లేదా? ఎవరికైనా గాయం మీద అనేడే బావాలా, ఓ చూపు చూస్తా బావాలా, నువ్వు కట్టుకుంటా కూర్చునేది ఏంటి? నేను ఈ వచ్చిన చదివినప్పుడు చాలా దగ్గర 2-3 రోజులు, ప్రభా నువ్వు గాయములు ఎందుకు కడతావు ప్రభా? నీకు అసలు ఏం పని గాయములు కడతానికి? నువ్వు స్వస్థపరచు దేవుడు కదా, స్వస్థపరచు యెహోవాను నేనే అని డైలాగ్ వేసావు కదా, యెహోవా రఫా అని అన్నావు కదా, మరి ఏంటి ప్రభా ఇది కొట్లు కొడతానంట నువ్వు పిచ్చి కాకపోతే అని అంటే, నాకు 2 రోజులకి తలంపు వచ్చింది, పరిశుద్ధాత్ముడు ఇచ్చిన తలంపు. ఏమన్నా తెలుసా? నాకు స్వస్థపరచడం చాలా సులభం అమ్మా, కొట్లు కడతమే కష్టం. మరి ఎందుకు ప్రభా స్వస్థపరిచే కార్యక్రమం పెట్టుకోకుండా కొట్లు కట్టే కార్యక్రమం? నేను స్వస్థపరిచే కార్యక్రమం పెడితే నాకు నష్టం ఉంది అన్న. ఏంటి ఆ నష్టం అంటే మీకు విషయం చెప్పమంటావా? ఓసారి నా దగ్గరికి 10 మంది కుష్ఠోళ్ళు వచ్చారా 10 మంది. వాళ్ళు ఏమో అయ్యా మేము కుష్ఠోళ్ళం అయ్యా, కొంచెం దయ చూపించవా, కనికరించవా అన్న. నేను అన్నా సిలేం కోట్లోకి వెళ్ళండి, కోనేట్లోకి వెళ్ళండి, కడుక్కోండిరా అన్న. కొడుక్కున్నాక వీళ్ళందరికీ స్వస్థత అయింది. ఏం చేశారు? బుల్లెట్ కూడా దొరకకుండా పారిపోయారు. ఒకడు వచ్చాడానికి. స్వస్థత కలిగితే నా దగ్గరకు వస్తారు, మీరు రారు. పని అయితే నా దగ్గరకు వస్తారా? రారు. నా బాధ అంతా మీరు నాతో ఉండాలని మీరు ఉండరు. నేనేం చేయాలా? నా తపన, నా కోరిక, అరే బాబు ఉండండిరా నాతో అంటే ఉండరు. అయితే నేను ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నా, మీకు దెబ్బ తగిలిందంటే ఆంఫట్ అంటే స్వస్థత వస్తే పారిపోతారు కదా, అలా కాకుండా కూర్చో అని కట్లు కడతా ఉన్నానుకో, కదలకుండా కూర్చుంటాను. మీరు కట్టించుకుంటా ఉంటే మీ మొహం చూస్తూ ఉంటే నాకు ఎంత బాగుంటుందో తెలుసా? ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు కోరుకునేది మన సన్నిధి. అసలు ఆ మాట వింటా ఉంటేనే మీకు ఎలా అనిపిస్తుందో, మనం దేవుడి సన్నిధి కోరుకోవడం కాదు, దేవుడు మన సన్నిధి కోరుకుంటున్నాడు. దేవుడి కోసం మన ఎదురు చూడటం కాదు, మన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అరే ఉండరా బాబు, కొద్దిసేపు ఉండరా బాబు నా దగ్గర, కొద్దిసేపు ఉండు. మీకు సినిమా చూడటానికి టైం ఉంటుంది, సీరియల్ చూడటానికి టైం ఉంటుంది, షికార్లకు వెళ్ళటానికి టైం ఉంటుంది, కబుర్లు ఆడటానికి టైం ఉంటుంది, ప్రార్థన చేయటం టైం ఉండదు, బైబిల్ చదువుకోవడానికి టైం ఉండదు, దేవుడి దగ్గర రావడానికి టైం ఉండదు. మరి దేవుడు ఎంత బాధపడతాడో ఆలోచించండి. మీ జబ్బులు పొమ్మంటే ఎందుకు పోతాయి? మీ కష్టాలు పొమ్మంటే ఎందుకు పోతాయి? గాయములు కట్టువాడు ఆయనే, ఒక్కొక్కరిని కడతాడని. ఎంత ఆదరణ ఇస్తుందో తెలుసా నాకు. దేవా నాకు కష్టాలు వచ్చినప్పుడు, నాకు బాధలు వచ్చినప్పుడు, నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు దూరంగా ఉండే ఆంఫట్ అనేవాడు కాదు, నా పక్కన కూర్చొని నా భుజం మీద చెయ్యేసి నన్ను దగ్గర చేర్చుకుంటావు. నాకెక్కడ గాయమైంది అంటే అక్కడ కట్టుకుంటూ వస్తావు ప్రభా. ఎంత గొప్ప దేవుడు! నా గాయములు కట్టువాడు ఆయనే. 5వ వచనం, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఇది 4 వచనాలు మనం చూసాం. ఇప్పుడు 6వ వచనం చూద్దాం. ఇది ప్రాముఖ్యమైన వచనం. ఎందుకనంటే ఈ వచనాల్లో దేవుని యొక్క గొప్పతనం గురించి చెప్పాడు, దేవుని యొక్క జ్ఞానం గురించి చెప్పాడు, దేవుడి యొక్క మంచితనం గురించి చెప్పాడు, దేవుని యొక్క శక్తి గురించి చెప్పాడు. అయిపోయినాయి 2, 3, 4, 5. ఇప్పుడు 6వ వచనం, యెహోవా దీనులను లేవనెత్తువాడు. దీనుడు అంటే ఏంటి తెలుసా? డబ్బున్నవాడికి డబ్బు లేనివాడు దీనుడు, చదువు ఉన్నవాడికి చదువు లేనివాడు దీనుడు, హోదా ఉన్నవాడికి అడుక్కునేవాడు దీనుడు,
ఏమన్నాడు తెలుసా? నీకు లేదు, నాకు లేదు అని నువ్వు నా మీద ఆనుకుంటే నిన్ను పైకి లేవనెత్తుతా. మనలో చాలామందికి తెలియని గర్వం ఉంటుంది. చాలామందికి తెలియని గర్వం. తెలియని గర్వం అంటే ఏంటో తెలుసా? ప్రార్థన చేయడానికి, తల వంచుకోవడానికి ఇష్టం ఉండదు. నాయకుల దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా అని అంటారు. దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా అంటానికి మనకేదో ప్రిస్టేజ్ ఫీల్ అయిపోతాం మనం. గర్వం, తగ్గింపు అనేది ఉండదు. దీనుడైతే తగ్గించుకుంటే ఆయన పైకి లేవనెత్తుతాడు. సమరయుడు, పరిసేయుడు, సుంకరిను పరిసేయుడు చేసేటువంటి ప్రార్థనలో ఆ పరిసేయుడు నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను ఇంత చేశాను, నేను అంత చేశాను, ఆ ప్రార్థనకి లెక్కలేదు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అన్నాడే సుంకరి. వాడి ప్రార్థన పట్టించుకున్నాడు. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి మనసులో పెట్టుకొని వెళ్తాను? నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను ప్రభా, అందుకే నాకు జవాబు ఇవ్వంటావా? నేను క్వైర్లో ఉన్నాను, అందుకే నాకు జవాబు ఇవ్వంటావా? నేను మీటింగ్కి ఇంత కానుకిచ్చాను, అందుకే నాకు జవాబు ఇవ్వంటావా? లేకపోతే పాస్టర్ గారి భోజనాన్ని పిలిచాను, అందుకే నాకు జవాబు ఇవ్వంటావా? ఇంత చలిలో కూడా మీటింగ్కి వచ్చాను నీకోసం, అందుకే నాకు జవాబు ఇవ్వంటావా? ఒకవేళ ఏ కారణమైనా పెట్టుకొని నాకు జవాబు ఇవ్వంటే నీలో దీనత్వం లేదని అర్థం. ఎందుకు జవాబు ఇవ్వట్లేదంటే దీనత్వం లేదు, తగ్గించుకునేటువంటి స్వభావం లేదు. అది లేనప్పుడు దేవుడు ఎలా ఇవ్వగలుగుతాడు? దీనుడైతే నేను పైకి లేవనెత్తుతా, నా మీద ఆనుకునేవాడు అయితే నేను పైకి లేను, నేను ఎవడి మాట వినను. అది హీరో, అది హీరో డైలాగ్. ఎవడి మాట విన్నోడు మొండోడు. ఇంకా పెద్దోడు అనిపించుకోవాలని నా మాటే నేను అంటాడు, ఆడు పిచ్చోడు. పిచ్చోడు మొండోడు నీ హీరో అయితే వాళ్ళని చూసి అగరొత్తులు వెలిగించేవాడు అయితే నిన్ను ఇంకెంత పిచ్చదాన్ని అనుకోవాలి, ఎంత పిచ్చోడిని అనుకోవాలా? అది పరిస్థితి. దీనులు నేను పైకి లేనెత్తాను, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. ఆ లైను ఒకసారి మనం అందరూ చదువుదాం. భక్తిహీనులను ఆయన నేలన కూల్చును. భక్తిహీనులను ఆయన నేలన. నువ్వు అదేనా? నువ్వు భక్తిహీనుడువా? భక్తిహీనుడైతే ఎంత స్పష్టమైనటువంటి మాట ఉందో. భక్తిహీనత అంటే ఏంటి తెలుసా? మీటింగ్కి వస్తే భక్తి కాదు, కానుకేస్తే భక్తి కాదు, నెత్తి మీద కొంగేసుకుంటే భక్తి కాదు, వెళ్ళిపోయే ముందు సిలువు గుర్తేసుకుంటే భక్తి కాదు, మీటింగ్కి డబ్బులు ఇస్తే కాదు భక్తి. భక్తి అంటే దేవుని వైపు చూడటం. భక్తి అంటే దేవుని మీద ఆనుకోడు. నువ్వు నా మీద ఆనుకోకపోతే నువ్వు పోతావు. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ఫ్యాన్ ఇంటికి కొనుక్కు తెచ్చుకుంటాం, కానీ తిరగాలంటే దానికి ఏముండాలా? కరెంట్ ఉండాలా? దేవుని మీద ఆనుకోవటం కరెంటు మీద ఆధారపడతాం. కరెంటు లేకపోతే ఫ్యాన్ తిరగదు. దేవుడు లేకపోతే మన జీవితం ఆశీర్వదించబడదు. మన జీవితానికి కరెంట్ అది. మన జీవితాన్ని దేవుని వైపు చూస్తే ఆయన పైకి లేవనెత్తుతాడు, భక్తిహీనులను ఆయన నేల కురుస్తాడు. ఇది ఎంత చక్కటి సమతుల్యతను చూపిస్తుందో చూడండి. నువ్వు నా దగ్గరకు వస్తే క్షమిస్తా, నా దగ్గరికి రాకపోతే నిన్ను బెదిరిస్తా, హెచ్చరిస్తా, బుజ్జగిస్తా, ఈ మూడింటికి నువ్వు లొంగకపోతే తొక్కేస్తా. దేవుడు చెప్పిన మాట అది. ఎంత స్పష్టంగా ఉందో చూడు. నా దగ్గరకు వస్తే క్షమిస్తా, నా దగ్గరికి రాకపోతే నేను మనుషులు పంపిస్తా, రమ్మని పిలుస్తా, బ్రతిమిలాడతా, బుజ్జగిస్తా, హెచ్చరిస్తా, ఏది చెప్పినా వినకపోతే నలిపేస్తా. చరిత్రలో విర్రవీగినటువంటి మహానుభావులు దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తే విననొల్లని వాడు చచ్చిపోయారు. నెబుకద్నెజరుకి దానియేలు ద్వారా హెచ్చరించాడు, వాళ్ళ కొడుకుకి హెచ్చరిక ఇచ్చాడు, వినలా, చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయారు. ఎందుకు? కొరగాని జీవితం. మహానుభావులే, గొప్ప సంపన్నవంతులే, అధిక డబ్బున్నటువంటి వాళ్ళే, కానీ దేవుని మాటకు ఎవడైతే తల ఒగ్గలేదో మట్టి ఖర్చుకున్న వాళ్ళు. ఈ రాత్రి కూడా మీకు అదే చెప్తున్నాను. ఇక్కడ కూర్చొని ఈ మాటలు వినే వాళ్ళలో కొంతమందికి ఇదే చిట్ట చివరి అవకాశం. ఇదే చిట్ట చివరి అవకాశం. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే, ఈ అవకాశాన్ని కాదు అని అనుకుంటే బహుశా ఇక మళ్ళీ దొరకదేమో మీకు. కాబట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, దేవుని వైపు భక్తితో చూడటానికి ఇష్టపడండి. మనకు టైం అయిపోయింది కాబట్టి 10వ వచనంకి వద్దాం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించుడు,
నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు. నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. నీ సామర్థ్యత, నీ సత్తా అది కాదు దేవుడికి సంతోషాన్ని ఇచ్చేది. నీకున్నటువంటి చాకచక్యం, నువ్వు ఇవ్వగలిగేటువంటి ధనధాన్యాలు అవి కాదు దేవుడిని ఆనందపరిచేది. నీకున్నటువంటి తలాంతులు, లేకపోతే నీవు ఇవ్వగలిగేటువంటి కృతజ్ఞత అర్పణలు అవి కాదు దేవుడిని సంతోషపెట్టేవి. ఏమంటే దేవుడిని సంతోషపెట్టేవి? తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడన్నాడు. కృప కొరకు అంటే ఎప్పుడు దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటే వాడు బలాన్ని పుంజుకుంటాడు. బలాన్ని దేవుని కృప కోసం కనిపెట్టడం అంటే ఏంటి? ఒకసారి ఒక యూద నాయకుడిని నేను అడిగాను, సార్ కృప కోసం కనిపెట్టడం అంటే యూదులు ఏ విధంగా ఆలోచిస్తారంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? కుక్కపిల్ల ఆలోచన ఉంటుంది సార్ మాకు అన్నాడు. కుక్కపిల్ల ఆలోచన అదేంటి సార్ అంటే, కుక్కపిల్లని పెంచుకునే వాళ్ళు దానికి బిస్కెట్ వేయాలనుకున్నప్పుడు ఒక 1/2 డజన్ బిస్కెట్లు చేత్తో పట్టుకొని వస్తారు. అందులో ఒక బిస్కెట్ పిల్లకి వేస్తారు. కుక్క పిల్లకి ఎగిరి పట్టుకుంటుంది బిస్కెట్ అమాంతంగా తినేసిన తర్వాత అది ఎటు చూస్తుంది చెప్పండి? నెక్స్ట్ చెయ్యినే చూస్తుంది. చెయ్యి అటు ఇటు కదిపి ఏం చేస్తుంది? అది కూడా తల ఇటు ఇటు తిప్పుద్ది. చెయ్యి పైకి చేస్తే అది కూడా. ఈ చెయ్యి నుంచి దాని యొక్క చూపు దాటదు. ఎందుకో తెలుసా? దానికి కావాల్సింది ఎక్కడుంది? చేతిలో ఉంది. నీకు కావాల్సింది ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. కృప కొరకు కనిపెట్టడం అంటే అది. కృప కొరకు కనిపెట్టువారు ఎప్పుడు కూడా సిగ్గునందరు. ఆయన కోసం తేరు చూచు వారి యొక్క ముఖము ఎప్పుడు మహిమతో ఉంటుంది. అది సిగ్గుపడదు, లజ్జతో తల వంచుకోదు. 34వ కీర్తనలో ఉన్నటువంటి మాట. కాబట్టి దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. స్పష్టంగా చెప్పేది ఏంటి తెలుసా? బలహీనులు బలవంతులు అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఏంటి తెలుసా? దేవుని వాక్యం, దేవుని సన్నిధి మనము కోరుకోవాలి. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో గడపడం ఇష్టపడాలి. దేవుడు అంటే ఇష్టమైతే దేవుని మాటలు నీకు ఇష్టం అవ్వాలి. దేవుని సన్నిధి నీకు ఇష్టమైతే దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడాలి. బైబిల్ దిండు కింద పెట్టుకుంటే ఏమీ లాభం ఉండదు. బైబిల్ మన ఎక్కడికైతే వెళ్తామో ఆ పర్సులో పెట్టుకుంటే లాభం ఉండదు. కొన్ని పని చేయాలంటే కొన్ని జరగాలి. గుడ్డు ఉపయోగపడాలంటే ఈ 2 విధాలుగా ఉపయోగపడుతుంది. గుడ్డులోంచి అయితే పిల్ల బయటికి రావాలి, లేకపోతే గుడ్డులోంచి సొన బయటికి రావాలి. పిల్ల బయటకు వస్తే కోడి పిల్ల వస్తుంది, సొన బయటకు వస్తే కూర అవుతుంది. సొన బయటికి రావాలన్నా, పిల్ల బయటికి రావాలన్నా గుడ్డు ఏమవ్వాలి? పగలాలి. గుడ్డు పగలకపోతే ఏమవుతుంది? పాడైపోద్ది. గుడ్డు పగిలితేనే పిల్ల అవుతుంది, లేకపోతే కూర అవుతుంది. అదేవిధంగా గొడుగు తెరుచుకుంటేనే ఎండ నుంచి కాపాడుతుంది, వర్షాన్ని నుంచి కాపాడుతుంది. తెరవని గొడుగు, పగలని గుడ్డు పనికి మాలినవి. చదవని బైబిల్ పనికి మాలిన జీవితాన్ని ఇస్తుంది. బైబిల్ చదవాలా? మూసిపెట్టిన బైబిల్ కోడిగుడ్డుతో సమానం. మూసిపెట్టిన బైబిల్ మూసుకున్నటువంటి గొడుగుతో సమానం. తెరుచుకుంటే పని, పగిలితే పని. బైబిల్ చదివితే మన జీవితాన్ని మార్చుద్ది. బైబిల్ చదవటం నేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో బైబిల్ తగలబెట్టారని చాలామంది ఉద్రేకం అయిపోయారు. చాలామంది వాడిని పట్టుకోవాలి, వాడి మొహం మీద కారం కొట్టాలి, వాడి నోట్లో మట్టేయాలి అని అన్నారు. నాకు బాధ అనిపించింది. ఎందుకో తెలుసా? వాడు కరెక్టే, అమాయకంగానో లేకపోతే క్రూరంగానో బుద్ధిహీనంగానో బైబిల్ తగలబెట్టారు. బుద్ధిహీనమైన పనే, నేను కాదన్నట్లా. వాళ్ళు బైబిల్ తగలబెట్టారు. ఎందుకు అని అంటే, బైబిల్ భయం వేసింది సార్ మాకు, అందుకు తగలబెట్టారు. నేను చెప్పాను కదా, వానపాము ఎవరికి బాధేయదు, తాసుపాము బాధేస్తుంది. బైబిల్ తాసుపాము లాంటిది, అందుకే దాన్ని చంపేశారు. కానీ మన వాళ్ళు ఏం చేశారు? బైబిల్ దిండు కింద పెట్టుకొని పడుకున్నారు. వాళ్ళకి నీకు ఏమైనా తేడా ఉందా? వాడు కాల్ చేశాడు, నువ్వు చదవలేదు. ఓ మాట చెప్పమంటారా? జీవాన్ని ఇచ్చే బైబిల్ని చంపేశారు. చచ్చిపోయిన దాన్ని ఎవడైనా ఏం చేస్తారు చెప్పండి? చచ్చిపోయిన దాన్ని తగలెడతారు. వాళ్ళు తగలెట్టేశారు. నువ్వు చంపేసావు, వాళ్ళు తగలెట్టేశారు. తప్పు నీది, నువ్వు చంపావు దాన్ని, అందుకే వాడు తగలెట్టేశాడు. నువ్వు చంపకుండా ఆడు ఎందుకు తగలెడతాడు? జీవితాన్ని మార్చేది అవ్వాలి. బలాన్ని ఇచ్చేది వాక్యం. దేవుని యొక్క కృపను ఆశ్రయించేది వాక్యం. చివరి వచనాలు చదువుదాం. 19:20. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేశాను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. దేవుడు వెంకటాపురంలో ఉన్నటువంటి మిమ్మల్ని చాలా గొప్పగా ఆశీర్వదించాడని నేను అనుకుంటున్నాను. అంటే మీరు అనుకోవచ్చు, సార్ మీరు ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఎలా చెప్తారా అని. నేను అలా అనట్లేదు. పాలకొల్లు గురించి అట్లా అన్నాం. అదో పట్నం,
రోడ్డు మీద ఉన్నది. గొప్ప గొప్ప వర్తమానికులు అక్కడికి రావటం అనేది పెద్ద విశేషం కాదు. కానీ ఇలాంటి మారుమూల గ్రామానికి ఎంతమంది కూర్చొని వాక్యం 4 రోజులు ఇంత స్పష్టంగా వినగలుగుతున్నారంటే అది దేవుడు మీ పట్ల చూపించినటువంటి కృప. అయితే ఆగండి, భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నారు. 130 కోట్ల మందిలో యేసు ప్రభు గురించి విన్నవాళ్ళు 10 కోట్లు. విన్నవాళ్ళు 10 కోట్లు అంటే మీరు ఆలోచించుకోండి, 130కి 10 మంది, 130కి 10 మంది. అయితే ఈ 10 మందిలో 10 కోట్ల మందిలో యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఎంత? 1 కోటి మంది. 1 కోటి మంది అంటే 130లో ఒకళ్ళు, 130లో ఒకళ్ళు విశ్వాసులు. 130లో ఒకళ్ళు విశ్వాసులు అయితే వాళ్ళల్లో యేసు ప్రభు గురించి స్పష్టంగా వినేవాళ్ళు ఎంతమంది? 10 లక్షల మంది. అంతే 1300 మందిలో ఒకళ్ళు, 1300 మందిలో ఒకళ్ళు. భారతదేశంలో 1300 మంది తర్వాత నువ్వు కనబడతావు, 1300 మంది తర్వాత మీరు కనబడతారు. అంటే మిగిలిన 1300 మందికి లేని భాగ్యం నీకున్నది. నరేంద్ర మోడీకి లేని భాగ్యం నీకుంది, ముఖేష్ అంబానీకి లేని భాగ్యం మీకుంది, అమితాబ్ బచ్చన్కి లేని భాగ్యం మీకుంది, ఐశ్వర్య రాయ్కి లేని భాగ్యం మీకున్నది, చిరంజీవికి లేని భాగ్యం మీకున్నది, పవన్ కళ్యాణ్కి లేని భాగ్యం మీకున్నది. మీరు ఇక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారు పరిపూర్ణంగా. అది దేవుని కృప కాదా? దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకోలేదా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేదా? ఎందుకు ఆయన కృపను కాదని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు? ఎందుకని మీ జీవిత అర్థాన్ని, పరమార్థాన్ని, ఆ జీవాన్ని ఇచ్చే దేవుడి దగ్గర పొందడానికి ఇష్టపడలేదు? నా జీవితాన్ని నేను ఆనందిస్తాను, ఎందుకో తెలుసా? నేను దేవునిలో ఎదుగుతున్నా. దేవుడు నా పట్ల చూపించినటువంటి కృపను నేను అనుక్షణం అనుభవిస్తున్నాను, అనుక్షణం ఆస్వాదించగలుగుతున్నాను. ఎంత గొప్ప విషయం! దేవుడు అలాంటి కృపను మీకు అనుగ్రహించాడు. ఈ దినాన్న మిమ్మల్ని స్పష్టంగా అడుగుతున్నాను, బంధకాల్లో ఉన్నారా? మీలో ఎవరైనా బంధకాల్లో ఉండి గాయమైందా? మీకు మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకున్నారా? తాగి మీ జీవితాన్ని పాడు చేసుకున్నారా? వ్యభిచారం చేసి మీ జీవితాన్ని పాడు చేసుకున్నారా? తాకకూడని దాన్ని తాకి అపరాధ భావంతో కృంగిపోతున్నారా? చూడకూడని దాన్ని చూసి చీ ఎందుకు చూసాన్రా అని కుమిలిపోతున్నావా? నువ్వు హర్ట్ అయ్యావా? నువ్వు బాధపడుతున్నావా? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు. నువ్వు ఆయనతో చెప్పు, ప్రభా నేను హర్ట్ అయ్యాను ప్రభా, నన్ను నేనే హర్ట్ చేసుకున్నా, నన్ను నేనే బాధ పెట్టుకున్నా, నన్ను నేనే కృంగ తీసుకున్నాను ప్రభా, తప్పు నాదే, నన్ను క్షమించేసాయా, నా గుండె పగిలింది, నా జీవితం విరిగింది అడిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మీలో ఎవరన్నా, సార్ మా నాన్న తాగుపోతూ, మా అమ్మ తిరుగుపోతూ, మా అన్న ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాడు, మా అక్కకి క్యారెక్టర్ లేదు అంటారా? చెదిరిపోయింది మా కుటుంబం అంటారా? ప్రార్థన చేయండి. చెదిరినటువంటి ఇశ్రాయేలుని పోగు చేసావు కదా, మా కుటుంబాన్ని పోగు చేయ ప్రభా అని అడగండి. మా జీవితాలు కట్టుకోవాలనుకున్నాం, మా ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, మా వ్యాపారం కట్టుకోవాలనుకున్నాం, అది కుప్పకూలిపోతుంది. యేసయ్యా మమ్మల్ని కట్టిపెట్టవా అడగండి. రాత్రి ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మీరు ప్రార్థన చేస్తే ఆయన జవాబిచ్చేటువంటి వాడు. ఓ చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం, కొన్ని నెలలు అనుకుంటా, బహుశా సంవత్సరాలు కూడా కాదు. ఆఫ్రికా ఖండంలో జరిగినటువంటి విషయం. రొజారియో డాక్టర్ గారి పేరు రొజారియో. ఆయన ఆ ప్రాంతానికి ఆయన డాక్టర్. అడవి, కరెంటు ఉండదు, అన్ని పనులు ఆయనే చేస్తాడు డాక్టర్ గారు. అయితే ఒకరోజు రాత్రి పురిటి నొప్పులతో ఒక అమ్మాయి వచ్చింది. ఆమెకు కాన్పు చేశాడు. ఆమె కాన్పు సమయంలో నొప్పులు తట్టుకోలేక చచ్చిపోయింది. బాబు పుట్టినవాడు పూర్తిగా 9 నెలలు అవ్వలేదు. ఇన్క్యుబేటర్ అంటారు, అంటే తల్లి గర్భంలో ఎలాంటి ఉష్ణోగ్రత ఉండదో అది ఆ మెషిన్లో పెడతారు. కానీ కరెంట్ లేదు కాబట్టి అక్కడ పనిచేయదు. దానికోసం ఒక వేరే మార్గం ఉంటుంది. ఏంటంటే వేడి నీళ్లు పోసేటువంటి ఒక ట్యూబ్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఆ వేడి నీళ్లు పోసి ఆ బాబుకి దగ్గరలో పెడతారు. తల్లి ఎలాంటి ఉష్ణోగ్రత ఇస్తుందో, ఎలాంటి వేడి ఇస్తుందో అది ఇస్తుంది. అయితే వేడి నీళ్లు పోస్తూ ఉంటే ఆ ట్యూబ్ పగిలిపోయింది. వాళ్ళ దగ్గర ఇంకా ట్యూబ్ లేదు. ఈ అమ్మ చచ్చిపోయింది. తర్వాత వీళ్ళ అమ్మకి ఒక పెద్ద కూతురు ఉంది, 4 సంవత్సరాల కూతురు. అమ్మ చచ్చిపోయిందని అది ఏడుస్తుంది. డాక్టర్ గారు ఈ బాబుని ఇలాగే వదిలేస్తే చచ్చిపోతాడని ఒక నర్సుని పిలిపించి చలిమంటేసి నర్సుని చలిమంట పక్కన పడుకోమని చెప్పి ఆ బాబుని
తల మీద ఒంటి మీద వేసుకోమంటాడు. ఆ వేడికి రాత్రంతా బతికేశాడు బాబు. తెల్లారిన చేత డాక్టర్ గారు ఏమంటారు తెలుసా, 3 గంటల కల్లా మనకి వేడి నీళ్ళు వేసుకునే ట్యూబ్ కనుక రాకపోతే ఈ బాబు బతకడు అని చెప్తుంది. వాళ్ళు నర్సులు అంటారు, ఎక్కడి నుంచి వస్తుందండి మనకి, 3 గంటల దాకా ఈ బాబుని చూసి చచ్చిపోయిన తర్వాత పాటేయటమే అని అనుకున్నారు. అయితే 10:30 ఆ ప్రాంతాలకి 40 మంది పిల్లలు ఉన్నటువంటి అనాథాశ్రమంకి వెళ్ళాడు. చెప్పాడు, ఇలా ఒక బాబు పుట్టాడు, ఆ బాబుకి వేడి నీళ్ళు ట్యూబ్ కావాలి, ఆ బాబుకు ఒక అక్క ఉంది 4 సంవత్సరాలు, అక్క మమ్మీ చచ్చిపోయిందని ఏడుస్తుంది అని చెప్పాడు. పిల్లలంతా బోరుని ఏడుస్తూ ప్రార్థన చేశారు. చిన్న బాబు గురించి వినంగానే బాగా ఏడుపుచ్చి ప్రార్థన చేసేసారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మిరండా అనే 10 సంవత్సరాల పాప, సార్ నేను స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేస్తాను అంది. పాపను ఎందుకు బాధ పెట్టాలని రమ్మన్నాడు. అందరితో అన్నదంట, పాప మనందరం ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి ఖచ్చితంగా అడుగుదాం, దేవా 2:45 కల్లా ఏం చేస్తావో నాకు తెలీదు, హాట్ వాటర్ నీ వేడి నీళ్ళు పోసుకునే ట్యూబ్ రావాలి, చిన్న బాబు కోసం, 4 ఏళ్ల పాప కోసం బార్బీ బొమ్మ కావాలి ఏడవకుండా ఉండడానికి, ఈ 2:45 నువ్వు ఇవ్వాలి, ఏం చేస్తావో నాకు తెలీదు అని ఆమెన్ చెప్పమందంట. పిల్లలంతా ఆమెన్ అని అన్నారంట. పాస్టర్ మాత్రం నోరు తెరవట్లేదు. పాస్టర్కి చూసి ఆమెన్ చెప్పండి అని అంటే వాడు ఏడవటం మొదలు పెట్టాడంటే, ఎందుకు ఏడుస్తున్నారు సార్, అడగండి దేవుడు ఇస్తాడంటే. పాపం పాస్టర్ గారికి అయ్యో అమాయకురాలు ఎంత అమాయకంగా అడుగుతుంది, ఎలా సాధ్యం ఇది, ఆ అమ్మాయి బాధపడుతుందేమో అని, సరే అమ్మ ఆమెన్ అంటే గట్టి చెప్పండి ఆమెన్ అని బాగా దిగులుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. ఈ బాబు బతకడేమో, వీళ్ళంతా ఏమైపోతారు, ఇంత గట్టిగా ప్రార్థన చేశారు అని హాస్పిటల్ రౌండ్కి వెళ్ళాడు. 2:35 అలా అవుతున్నప్పుడు ఒక అతను పరిగెట్టుకుంటూ వచ్చాడు, డాక్టర్ గారు ఒక పెద్ద కార్టన్ బాక్స్ ఎవరో తీసుకొచ్చారు అని అంటే, డాక్టర్ గారు భయం వేసిందంట. పరిగెట్టుకుంటూ వెళ్తే ఇంత పెద్ద డబ్బా, సండే స్కూల్ పిల్లలందరినీ పిలిపించాడంట, రండి చూద్దామని. పిలిపించి పెద్ద కత్తి తీసుకొచ్చి ఆయన ఇలా కోసి చెయ్యి లోన పెట్టి ఇలా తీయంగానే వేడి నీళ్ళు పోసుకునే ట్యూబ్ వచ్చిందంట. టైం చూశాడు, 2:45 అయింది. డాక్టర్ గారు టైం 2:45 అయింది, మీరు ప్రార్థన చేసినప్పుడు ట్యూబ్ వచ్చిందంటే అందరూ చప్పట్లు కొట్టారు, ఒక్క మిరాండా తప్పించి. ఆమె మాత్రం సీరియస్గా చూసిందంట. మిరాండా, నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు వచ్చింది కదా, ఇంకేంటంటే రాలా, పూర్తి జవాబు రాలా. నేనేమన్నాను, వేడి నీళ్ళు పోసుకునే ట్యూబ్ కావాలి, అక్క ఆడుకోవడానికి బొమ్మ కావాలన్నా, దాంట్లో బొమ్మ రావాలి, చేయి పెట్టి అన్నదంట. లోన ఇలా చేయి పెట్టి ఇలా తీస్తే బార్బీ బొమ్మ వచ్చిందంట. అప్పుడు చప్పట్లు కొట్టండి. అయితే ఇంకా అసలు విషయం చెప్తాను చూడండి. ఆ ట్యూబ్ కప్పకప్ప పంపించేశాడు, 3 గంటల లోపల బాబుకి ఇవ్వాలి కదా అని పంపించేసి పిల్లలందరూ చూస్తున్నప్పుడు ఆ డబ్బాని వెనక్కి తిప్పాడంట. అసలు ఎవరు పంపించారు, ఎప్పుడు పంపించారు అంటే, ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఒక చర్చి స్త్రీల సమాజం వాళ్ళు అదంతా పంపించారంట. ఎప్పుడు పంపించారు తెలుసా, ఇది వింటే మీకు గుండె గుబులుమంటది. అది జరగటానికి 7 నెలల ముందు పంపించారంట. 7 నెలల ముందు అంటే మీకేమర్థం అవ్వాలి తెలుసా, ఈరోజు చేసిన ప్రార్థనకి జవాబు దేవుడు ఎప్పుడు ఇచ్చాడు, 7 నెలల ముందు ఇచ్చాడు. ప్రార్థన చేసిన తర్వాత కాదు, ప్రార్థన చెయ్యకముందే దేవుడు జవాబు ఇచ్చాడు. ప్రార్థన ఏంటి తెలుసా, దేవుడి జవాబుని తీసుకోవటం, అది మనం చేసేది. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయబోతున్నావే ఏదైతే, ఆ ప్రార్థనకి దేవుడు ఎప్పుడో జవాబిచ్చాడు. నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే నువ్వు స్వీకరిస్తావు. ఈ రాత్రి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ఈ రాత్రి నీ కైవసం చేసుకుంటావు, నీ సొంతం చేసుకుంటావు. సాతాను యొక్క క్రియలను దాటి, సాతాను యొక్క జల్లిని దాటి, సాతాను యొక్క ఆ యొక్క పరిస్థితులు దాటి జవాబు నీ దగ్గరికి వస్తుంది. ఎప్పుడు తెలుసా, మనస్ఫూర్తిగా నువ్వు అడగగలిగితే. తలంచండి, కళ్ళు మూసుకోండి. ప్రసంగం చేయకముందు ఏదైతే మీరు అడిగారో, ఒకవేళ దానికి సంబంధించి దేవుడు నీకు ఏదైనా మాట ఇచ్చాడా, దానికి సంబంధించి దేవుడు మీకు ఏదైనా చెప్పాడా? ఒకవేళ ఆ విధంగా చెప్తే హృదయపూర్వకంగా, ప్రభా నువ్వు మాట్లాడుతూ మొదలు పెట్టావు, ప్రభా నేను అడిగిన దాన్నే నువ్వు సమాధానం ఇచ్చావు, ప్రభా నువ్వు ఇక్కడ ఉన్నావు, ప్రభా నాయన నేను ఇప్పుడు ఏమైతే అడుగుతున్నానో దానికి ముందుగానే జవాబు ఇచ్చావు, ప్రభా ఈ రాత్రి నా హృదయంలో దాన్ని అనుభవించాలి, ప్రభా ఈ రాత్రి నా గుండెల్లో ఉన్నటువంటి బాధకు నువ్వు జవాబు ఇవ్వాలి, ప్రభా ఈ రాత్రి నీ చెయ్యి నా వీపికి తగలటం నేను గమనించాలి
అనుభవించాలి ప్రభా. ఈ రాత్రి నువ్వు నన్ను కౌగిట్లోకి తీసుకోవటం నేను గ్రహించాలి ప్రభా. నీ సన్నిధిని నేను అనుభవించాలి ప్రభా. నాయన జక్కయ్య నాయన చెట్టెక్కితే ఆయన దగ్గరికి వెళ్ళి పిలిచావు ప్రభా. బార్టిమస్ అనేటువంటి గుడ్డోడు అరుస్తుంటే వెళ్ళి అతన్ని స్వస్థపరిచావు ప్రభా. గెనాసరస్ అనేటువంటి ప్రాంతంలో ఒక దెయ్యాలు పట్టినవాడు ఉంటే వాడి కోసం ప్రభా సముద్రం దాటి అవతలకి వెళ్ళా ప్రభా. ఈ రాత్రి వెంకటాపురంలోకి నువ్వు వచ్చావు ప్రభా నా కోసం. నువ్వు వచ్చావు ప్రభా నా కోసం. నన్ను స్వస్థపరచడానికి, నన్ను విడిపించడానికి, నాకు నాయన ఆదరణ ఇవ్వడానికి, నా కుటుంబాన్ని ప్రభా నువ్వు సమకూర్చడానికి, మా తండ్రిని మార్చడానికి, మా మమ్మీని మార్చడానికి, మా అన్నను మార్చడానికి, నా బ్రతుకు మారటానికి ప్రభా ఈ రాత్రి వచ్చావు నువ్వు. ఈ రాత్రి వచ్చావు ప్రభా. ఈ రాత్రి నువ్వు దాటిపోవద్దు ప్రభా. ఈ రాత్రి నా జీవితంలో సమాధానం నేను పొందాలి ప్రభా. ఈ రాత్రి నీ సన్నిధిని నేను అనుభవించాలి ప్రభా. అడగండి మనస్ఫూర్తిగా. ఈ రాత్రి దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. బంధకాల్లో ఉన్నాను ప్రభా, నన్ను బయటకు తీసురా. మా కుటుంబం ప్రభా విచ్ఛిన్నం అయిపోయింది ప్రభా, సమకూర్చు. ఈ రెండు విషయాలకి మీరు జవాబు కావాలని ఆశపడుతున్నట్లయితే, బంధకాలంటే ఏదైనా జబ్బుకి బంధకానాల్లోకి వెళ్ళిపోయావా? అప్పులకి నువ్వు బానిసగా అయిపోయావా? నీకున్నటువంటి చెడు అలవాట్లకి బానిస అయిపోయావా? చెడు సంబంధాలకి బానిస అయిపోయావా? ఈ దినాన్న ఆ సంకెళ్లను దేవుడు తెంపేస్తాడు ఈ రాత్రి. గాడ్ విల్ బ్రేక్ ద చైన్స్. దేవుడు నీకున్నటువంటి ఆ గొలుసులు తెంపి పడేస్తాడు. నీకు స్వస్థతనిస్తాడు, నీకు పరిపూర్ణతనిస్తాడు, నీకు పవిత్రత ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మనస్ఫూర్తిగా ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే, ప్రభా బంధకాల్లో ఉన్నాను ప్రభా, నన్ను విడిపించు. మా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది ప్రభా, సమకూర్చు. ఈ రెండు విషయాల గురించి ఈ రాత్రి ఎవరన్నా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? ఆ రెండు విషయాల కోసం ఎవరన్నా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే ఉన్న చోటన లేచి నిలబడండి. ఈ రెండు విషయాలే. ప్రభా నేను బంధకాల్లో ఉన్నాను ప్రభా, నన్ను విడిపించు అని అడగడానికి నువ్వు ఇష్టపడితే, మా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది ప్రభా, మా కుటుంబాన్ని సమకూర్చు అని అడగడానికి ఇష్టపడినట్లయితే, ఈ రెండింట్లో ఏ ఒక్క దానికైనా నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే ఉన్న చోటన లేచి నిలబడండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఇంకెవరున్నారా? నేను ఎక్కువసేపు ఆగను, చాలా ఆలస్యం అయిపోయింది. నేను ఒక నిమిషం ఆగి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. సిగ్గుపడద్దు, భయపడద్దు. దేవుడిని నువ్వు అడిగినట్లయితే, దేవుడు నీకు జవాబు ఇచ్చినట్లయితే, నువ్వు ఆశించిన విధంగా నీ చెవిలో ఆయన మాట వినబడినట్లయితే, నువ్వు ఆశించినటువంటి విధంగా నీ హృదయానికి ఆయన జవాబు తాకినట్లయితే, దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకొక అవకాశం ఇచ్చి ముగిస్తాను. ఇంకొక అవకాశం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప విషయం. ఈ సాయంత్రం ప్రార్థన చేసిన తర్వాత మీరు కూడా చెప్పగలుగుతారు కదా, దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది, ఎందుకంటే నన్ను దర్శించాడు ఈ రాత్రి, ఎందుకంటే నా ప్రశ్నకు జవాబు ఇచ్చాడు, ఎందుకంటే నేను అడగక ముందే జవాబు నా కోసం సిద్ధపరిచాడు ఆయన. నా దేవుడు మంచివాడు, నా దేవుడు మంచివాడు. ఎవరైతే లేచి నిలబడ్డారో మీ కుడి చేయి నీ గుండె మీద పెట్టుకోండి. మీ కుడి చేయి గుండె మీద చిన్న ప్రార్థన చేయండి. యేసయ్యా నువ్వు మంచి దేవుడివి, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడివి, మా గాయములు కట్టడానికి ఇష్టపడే దేవుడివి. యేసయ్యా నా గుండె చెదిరింది, నాకు బాధ కలిగింది, నేను కష్టాల్లో ఉన్నాను, నేను ఏడుస్తున్నాను. యేసయ్యా నన్ను ఆదరించేవాళ్ళు, నన్ను దరిచేర్చేవాళ్ళు, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు ఎవ్వరు లేరు. యేసయ్యా నువ్వు కావాలి నాకు. నా భుజం మీద మీరు చెయ్యి వేయండి యేసయ్యా, నన్ను కౌగిలించుకోండి యేసయ్యా, నన్ను ముద్దు పెట్టుకోండి యేసయ్యా, నన్ను భద్రపరచండి యేసయ్యా, నన్ను శుద్ధిగా చేయండి యేసయ్యా, నూతన జీవితాన్ని ప్రసాదించండి ప్రభా, నా గాయములు కట్టండి ప్రభా. మా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది ప్రభా, మా కుటుంబంలో దరిద్రమైన స్థితిగతులు ఉన్నాయి ప్రభా. యేసయ్యా కరుణించండి, మా కుటుంబాన్ని సమకూర్చండి యేసయ్యా. ఈ ప్రార్థన విన్నందుకు
మీకు వందనాలు. యేసే నామంలో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. దయచేసుకోండి. మా దేవా, మా ప్రభా, వెంకటాపురానికి ప్రభా, మరొకసారి రావడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతకై మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి కృపకై మీకు వందనాలు ప్రభా. ఇంతమందికి ప్రభా నీ గురించి చెప్పడానికి నాకు భాగ్యాన్ని ఇచ్చావు ప్రభా. ఇది నీ కృప ప్రభా. నాయన చాలా తక్కువ మందికి ఉంటుంది ప్రభా ఇలాంటి అవకాశం నువ్వు అనుగ్రహించావు. నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా హృదయ లోతుల్లోంచి నా భారాన్ని ప్రభా, నువ్వు నా గుండె లోతుల్లో పెట్టినటువంటి ఆ అనుభవాన్ని, ఆ భారాన్ని పంచుకున్నాను ప్రభా. ఈ మాటలు వారి జీవితాల్లో ప్రభా ఆశీర్వాదకరంగా చేయండి. వాళ్ళ కుటుంబాలని ఫలభరితంగా చేయండి ప్రభా. నీ వాక్యం వినిపించబడుతున్నటువంటి ఈ గ్రామం ప్రభా దెయ్యాల బారి నుంచి విడుదల పొందాలి ప్రభా. దుష్ట సంబంధాల నుంచి విడుదల పొందాలి ప్రభా. చెడ్డ అలవాట్ల నుంచి విడుదల పొందాలి ప్రభా. ఈ ఊరు స్వస్థత పొందాలి ప్రభా. మీరే కృప చూపించి దీవించి ఆశీర్వదించమని యేసే నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.